ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో. ఇహలోక బంధాలు మరచి నీవిచ్చు బహుమతులను నే స్వీకరించు వేళ, నిత్యానందముతో పరవశించు వేళ. ఒక భక్తునికి అంతకైనా అదృష్టం ఇంకేం ఉండదు. ఈ లోక బంధాలన్నీ మరిచిపోయి దేవుని రాజ్యములో దేవునితో కలుసుకున్నప్పుడు, ఆయన బహుమతులను ఇస్తున్నప్పుడు, ఆ బహుమతులు స్వీకరించే టైంలో ఈ లోక రాజ్యాలన్నీ సరిపోవట, ఈ లోక రాజ్యాలన్నీ సరిపోవు. ఈరోజు ఉత్తరపతిత రీతిగా చదివిన భాగంలో ఒక మాట ఉంటుంది, సేనా బలము రాజును తప్పించగలదా? సేనా బలము రాజులను తప్పించలేదు. రాజులు అనుకుంటారు మా సేన, మా మంత్రివర్గము, మా భటులు, మా సైనికులు ఉన్నారు, నన్ను ఏ శత్రువు ఏం చేయలేడు అనుకుంటారు. కానీ సేనా బలము ఎంత ఉన్నా రాజును తప్పించలేదు. కాబట్టి దేవుడు వస్తాడనేది పరమ సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట ఇస్తే తప్పని దేవుడు, మార్పు లేని దేవుడు. ఆయన మాట మర్చిపోయే దేవుడు కాదు. ఆయన వస్తా అన్నాడు, ఆయన తప్పక వస్తాడు. వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా తమ తమ పనిని బట్టి బహుమతులు ఉంటాయి. ఆ బహుమతులను స్వీకరించే సమయంలో ఇంకా మనకన్నా అదృష్టవంతులు ఎవరు ఉండరు. దాని కొరకే భూమి మీద సంఘము ప్రిపేర్ కావాలి. సంఘ సిద్ధపాటు అంటే మరి దేవుని బహుమతుల కార్యక్రమంలో, ప్రధాన కార్యక్రమంలో పాలు పంపులు పొందే భాగ్యం నాకు లభించు ప్రభువా అని. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి 10 మంది కన్యకలు, 2 టాలెంట్స్ తలాంతులు కలిగిన వాళ్ళు, 3వది మేకలు గొర్రెలు, నీతిమంతులు అనీతిమంతులు, పాపులు. ఈ 3 ఉపమానాలలో చాలా విషయాలు సంక్షిప్తమై ఉన్నవి. సేమ్ ఇలాంటి ఉపమానాలే లూకా సువార్త 15వ అధ్యాయంలో కూడా 3 ఉన్నాయి. అంటే అది ఓవరాల్గా ఒకటే ఉపమానం. లూకా 15లో ఉన్నది ఒకే ఉపమానం, కానీ 3 భాగాలుగా చెప్పినాడు దేవుడు. అందులో ఒకటి తప్పిపోయిన నాణెం, తర్వాత తప్పిపోయిన గొర్రె, తర్వాత తప్పిపోయిన కుమారుడు. అందులో కూడా 3 ఉపమానాలు లూకా సువార్త 15లో. తప్పిపోయిన నాణ్యము లేకుంటే గొర్రె, తప్పిపోయిన గొర్రె మొదట ఉంటుంది. తప్పిపోయిన గొర్రెలో ఉన్న మాట ఏంటంటే, ప్రపంచంలో అన్ని జంతువులోకెల్లా సాత్వికమైన జంతువు, ద ఇన్నోసెంట్ ఎనిమల్ ఏంటంటే షీపే, గొర్రెనే.
84 లక్షల జీవరాశులు ఉన్నాయి ప్రపంచంలో. దేర్ ఆర్ 84 lakhs ప్రాణంతో ఉన్న జీవరాశులు. అందులో మనం కూడా ఒక జీవరాశి. అందులో ఇన్ని లక్షల జీవరాశుల్లో గొర్రె ఇన్నోసెంట్ ఎనిమల్. అయితే అది తప్పిపోవడంలో పెద్ద ఉద్దేశం ఏం లేదు. కొద్దిగా అది చైల్డిష్ బిహేవియర్ అనుకోవచ్చు, లేకుంటే ఫూలిష్నెస్ అనుకోవచ్చు. ఎందుకంటే కాపలదారుడు ఉంటాడు, ప్రధాన కాపర్ ఉంటాడు. కాపర్ని విడిచి తప్పిపోయిందంటే కొద్ది చైల్డిష్ బిహేవియర్ అదర్, లేకుంటే కొద్దిగా గొర్రె కొద్దిగా మూర్ఖంగా ఫూలిష్నెస్ అనుకోవచ్చు. తప్పిపోయిన నాణ్యం గురించి మాట్లాడితే ఆ స్త్రీ యొక్క లేకుంటే యజమాని యొక్క కేర్లెస్నెస్. అది నాణ్యానికి మాటలు ఉండవు, అది ఒక మెటల్. గొర్రెకు మాటలు ఉంటాయి అది, కానీ నాణ్యానికి మాటలు ఉండవు, అది ఓన్లీ మెటల్. అయితే మనిషి కేర్లెస్నెస్ని బట్టి, మనిషి అజాగ్రత్తను బట్టి మాత్రమే నాణ్యం తప్పిపోతుంది. ఉపమానంలో, కుమారుని ఉపమానంలో డెలిబరేట్లీ ఆయన తప్పిపోయిండు. కుమారుడు డెలిబరేట్లీ కావాలని ఆస్తి తీసుకొని తప్పిపోయాడు. 3 ఉపమానాలలో 3 కాంట్రాక్ట్ ఉంటాయి అక్కడ. ఒకటి గొర్రె చైల్డిష్ మెంటాలిటీ లేకుంటే బిహేవియర్ అనుకోవచ్చు, ఫూలిష్ థింగ్ అనుకోవచ్చు. అది తిరిగి మళ్ళీ యజమానుడు వెళ్ళిండు, తీసుకొని వచ్చిండు. తర్వాత నాణ్యము కేర్లెస్నెస్, యజమానుని కేర్లెస్నెస్. కాబట్టి అతడే మళ్ళీ ఇల్లంతా ఊడ్చి నాణ్యాన్ని సంపాదించుకున్నాడు. కుమారుని విషయంకి వచ్చేసరికి డెలిబరేట్లీ తనకు స్వభావ సిద్ధంగా తప్పిపోయాడు. కాబట్టే తిరిగి కుమారుడు వచ్చే వరకు తండ్రి వెయిట్ చేసినాడు. ఈ భాగంలో మరి తండ్రి తపన మనం మర్చిపోతాం. కానీ కుమారుడు ఆస్తి అడిగినప్పటి నుంచి తండ్రి మదన పడతా ఉన్నాడు, నా కుమారుడు బయటకు ఎట్లా బతుకుతాడు అని. తండ్రి వేదన చాలా గొప్పది. అందులో ఆ ఉపమానంలో మనం ప్రాడిగల్ సన్ గురించే ధ్యానం చేస్తాం. తండ్రి గురించి ఎక్కువగా ధ్యానం చేయాలి. ద లవ్ ఆఫ్ ఫాదర్, అదే ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే కుమారుడు వెళ్ళిన తర్వాత తిరిగి వస్తున్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై చేసింది తండ్రే, కొడుకు చేయలే. తండ్రి అప్పటికి ముసలోడు, వయసు పైన పడ్డది. అయినా అంత దూరంలోకి వెళ్ళి కుమారుని చూస్తున్నాడు. అంటే ప్రతిరోజు మిద్దె మీదకి పోయి చూస్తున్నాడు ఆయన, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. ఈజ్ వెయిటింగ్ అన్నమాట. తర్వాత కుమారుని చూసింది ఆయననే, పరిగెత్తుకొని వెళ్ళింది కూడా తండ్రే. అంత ముసలి వయసులో కుమారుడు రాలేదు, తండ్రే పరిగెత్తుకుని వెళ్ళిండు. ఇట్ షోస్ ద లవ్ ఆఫ్ ఫాదర్, అది మనం చూస్తాం. తర్వాత డెలిబరేట్లుగా వెళ్ళిన వ్యక్తి మరి ఫస్ట్ ఏమన్నాడు, గివ్ మీ మై పోర్షన్ అన్నాడు. గివ్ మీ మై పోర్షన్, నా భాగం నాకు ఇచ్చేయి. కమాండింగ్ అనమాట. అంటే ఒక హక్కు, హెరిటేజ్, హక్కుగా భావించిండు ఆయన, నా ఆస్తి నాకు ఇయ్యని. తర్వాత ఇంటికి వస్తున్నప్పుడు ఏమనుకున్నాడంటే మేక్ మీ వన్ ఆఫ్ సర్వెంట్ కదా. ఫస్ట్ గివ్ మీ, దెన్ మేక్ మీ. అంటే ఇక్కడ సబ్మిషన్, రిక్వెస్ట్ ఉంది ఇక్కడ. అక్కడ రిక్వెస్ట్ లేదు, అథారిటీ, ఒక బలం, నాది నాకు ఇచ్చేయి అన్నట్ల. కానీ ఇప్పుడు మేక్ మీ యాజ్ వన్ ఆఫ్ యువర్ సర్వెంట్ అంటున్నాడు. కానీ దేవుడు చూడండి, తండ్రి ఒక సర్వెంట్లో పెట్టుకో అన్నగాని సర్వెంట్షిప్ ఇవ్వలేదు ఆయనకు, సన్షిప్ ఇచ్చినాడు. సన్షిప్ అంటే కుమారత్వం. ఎట్లా ఇచ్చినాడు సన్షిప్ అంటే, కొడుకుకు చెప్పులు ధరించినాడు ఆయన. చెప్పులు అనేటివి కుమారత్వానికి సూచన. ఎందుకంటే బానిసలు ఇంట్లో ఎప్పుడు కూడా చెప్పులు వేసుకొని తిరగరు, కుమారులు మాత్రమే చెప్పులు వేసుకొని తిరుగుతారు ఇంట్లో. కాబట్టి పోయిన కుమారత్వము తిరిగి ఆయనని బానిసలుగా ఒకరిని పెట్టుకోని కొడుకంటే తండ్రి కుమారునిగానే స్వీకరించిండు ఆయనను. కాబట్టి ఫైనల్గా తప్పిపోయింది ఎవడంటే లోపల ఉన్న పెద్ద కొడుకే తప్పిపోయాడు. చాలామంది చిన్న కొడుకు తప్పిపోయిండు అనుకుంటారు. నో, పెద్దోడే అసలు తప్పిపోయింది. ఎందుకంటే వాడు లాస్ట్ అండ్ ఫౌండ్. ఈ 3 ఉపమానాలు ఉన్న మాట అదే, లాస్ట్ అండ్ ఫౌండ్. నాణ్యం తప్పిపోయింది, దొరికింది. గొర్రె తప్పిపోయింది, దొరికింది. కుమారుడు తప్పిపోయిండు, దొరికిండు. లోపల ఉన్నాడు మనోడొకడు, లోపల ఉండి ఇదంతా నాదే అనుకున్నాడు. ఫైనల్గా చిన్న కొడుకు ఇంట్లోకి వచ్చిన తర్వాత పెద్దోడు ఇంట్లో లేడు, పెద్దోడు ఇంటి బయటనే ఉన్నాడు, ఇంట్లోకి రానికి ఇష్టం లేదు. కథ అంతతోనే ఎండ్ అయింది. కాబట్టి అక్కడ శాస్త్రులు పరిశీల పరిస్థితి కూడా అలాగే ఉంటుందని యేసుక్రీస్తు బోధించిన ఉపమానాలు అవి. శాస్త్రులు పరిశీలు మేము నీతిమంతులం అనుకుంటున్నాం, మేము నీతిమంతులం అనుకుంటున్నారు కదా, మీ పరిస్థితి అట్లే ఉంటుంది. అందుకనే ఈ 3 ఉపమానాలలో ఫైనల్ కాంప్లిమెంట్ అనుకోవచ్చు, జడ్జిమెంట్ అనుకోవచ్చు, లేకుంటే ఫైనల్ స్టేట్మెంట్ అనుకోవచ్చు. ఏంటంటే మారు మనసు అక్కర్లేని 99 మంది కంటే మారు మనసు అక్కరగలిగిన ఒక పాపి రక్షింపబడటం పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుంది. అందుకనే 99 గొర్రెలు ఇడిచిపెట్టి ఒక గొర్రె కొరకు వెళ్ళిండు.
10 నాణాలు 9 నాణాలు ఇడిచిపెట్టి ఒక నాణ్యం కొరకు వెళ్ళిండు. ఒక కుమారుణ్ణి తీసుకొని వచ్చిండు. అందులో పర్సంటేజ్ మనం ఆలోచిస్తే 100లో 1% గొర్రె అంటే 1%. 99 ఉన్నాయి, ఓన్లీ 1% కొరకే వెతికిండు. నాణ్యాలు 10, అందులో 1 పోయిందంటే 10% పోయింది. కుమారుడు 100%లా 50% లాస్ట్ అయ్యిండు, 50% పోయిండు. కాబట్టి ప్రయారిటీ కుమారునికే ఎక్కువ ఉందన్నమాట. ద సేమ్ కాంట్రాక్ట్ ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా ఈ 3 ఉపమానాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఒకటి బుద్ధి లేని కన్యక, 10 మంది కన్యకలు. రెండవది తలాంతులు. మూడవది ఫైనల్ జడ్జిమెంట్ టైంలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఎవరికి బహుమానాలు ఇస్తాడు అనేది మత్తయి చాలా క్లియర్గా రాసినాడు. కాబట్టి ఈరోజు నేను ఈ రెండవ ఉపమానం టాలెంట్స్ గురించి బోధిస్తాను. ద టాలెంట్స్, తలాంతులు. ఈ దానికన్నా ముందు చెప్పిన ఉపమానం ఏంటంటే 10 మంది కన్యకలు. ఈ 10 మంది కన్యకలు చెప్పిన ఇమ్మీడియట్గా ఈ టాలెంట్స్ ఉపమానం ఉంది. అంటే దాని కాంట్రాక్ట్ ఒకసారి ఆలోచిస్తే, ఒక రకంగా మనం ఈ 10 మంది కన్యకలను తీసుకొని ఆలోచిస్తే నాకు కలిగిన ఒక ఆలోచన మీ ముందు పెడతాను నేను. వాట్ ఈస్ ద కాంట్రాక్ట్ బిట్వీన్ 2? పై ఉపమానానికి కింద ఉపమానానికి ఉన్న కాంట్రాక్ట్ ఏంటి అంటే, పై ఉపమానంలో వాళ్ళకున్న మెయిన్ మోటో ఏంటంటే వాచ్ఫుల్నెస్ అండ్ ప్రిపేర్డ్నెస్ అన్నమాట. వాళ్ళు యజమానుడు వస్తాడని మెలకువ కలిగి ఉండాలా, సిద్ధపడి ఉండాలని చెప్తుంది 10 మంది కన్యకలలో. టాలెంట్స్లో ఏం చెప్తుంది? ఫేత్ఫుల్నెస్ అండ్ హార్డ్ వర్కింగ్. మా యజమానుడు వస్తాడు కాబట్టి మేము నమ్మకంగా ఉండాలా, తర్వాత హార్డ్ వర్క్ చేయాలా, చేసి తలాంతులను రెట్టింపు చేయాలా అనేది ఈ ఉపమానంలో మనకు కనిపిస్తుంది. నమ్మకత్వం, కష్టపడి పనిచేసే తత్వం ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ సిద్ధపడి ఉండే తత్వం, మెలకువగా ఉండే తత్వాన్ని అక్కడ చూస్తాం మనం. తర్వాత ఇక్కడ 10 వర్జన్స్లో వెయిటింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు కనిపెట్టడం, అంటే పెండ్లి కుమారుని కొరకు కనిపెట్టడం చూస్తాం మనం. వాళ్ళు కనిపెడతా ఉన్నారు పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడని. కానీ ఇక్కడ టాలెంట్స్లో ఏముందంటే వర్కింగ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు కష్టపడి పని చేయడం ఉంది ఇక్కడ. అక్కడనేమో కనిపెట్టడము, ఇక్కడనేమో పని చేయడం. అక్కడనేమో వాచ్ఫుల్నెస్, ప్రిపేర్డ్నెస్, ఇక్కడనేమో హార్డ్ వర్కింగ్, ఫేత్ఫుల్నెస్. ఇప్పుడు ఇక్కడ దేవుని కొరకు కనిపెట్టిన గుంపు ఒకటి, ఈ తలాంతుల ఉపమానంలో దేవుని కొరకు పనిచేసే గుంపు అన్నమాట. వెయిటింగ్ ఫర్ ద లార్డ్ అనేది ఇంటర్నల్ యాక్టివిటీ. దేవుని కొరకు కనిపెట్టడం అనేది మనుషులకు కనబడదు, అది ఇంటర్నల్ యాక్టివిటీ. అది లోపల మనకు మాత్రమే తెలుసు. అంటే ఒకరి కొరకు కనిపెట్టడం అనేది మనకు మాత్రమే సంబంధించిన విషయం. ఇట్స్ ప్యూర్లీ ఇండివిజువల్, అది ఇంటర్నల్ యాక్సెస్కి సంబంధించింది. వర్కింగ్ ఫర్ ద లార్డ్ అనేది ఎక్స్టర్నల్ యాక్టివిటీ. అది వర్కింగ్ ఫర్ ద లార్డ్ అనేది ఎక్స్టర్నల్ యాక్టివిటీ, అంటే కనబడుతుంది ఆ పని. వాళ్ళు ఇంత పని చేసినారని మనం చూడగలుగుతాం. కొన్నిసార్లు మనము ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అని ఆడతారు పిల్లలు. ఇండోర్ గేమ్స్ ఏంటివి? చెస్, క్యారమ్స్, వెరీ గుడ్. అవుట్డోర్ గేమ్స్ క్రికెట్, ఫుట్బాల్, వెరీ గుడ్. చెస్, క్యారమ్స్ మాటలుంటావే, నో వర్డ్స్, ఓన్లీ మైండ్ గేమ్. మైండ్తోనే ఆడాలి అవి. కాకపోతే పక్కన ఉన్నాడు అదే ఇట్లా కొట్టరా అట్లా కొట్టరా అంటే చెడిపోతుంది. మన మైండ్తో ఆడితే కరెక్ట్ ఆడతాం. క్యారమ్ అన్నా ఇంకెవరన్నా చెప్పొచ్చు అది ఎట్లా కొట్టి ఇట్లా కొట్టాను, కానీ చెస్లా అది కూడా చెప్పడానికి ఉండదు. చెస్ ప్యూర్లీ మైండ్ గేమ్, ఇంటర్నల్ గేమ్ అది. అందుకని దాన్ని ఇండోర్ గేమ్ అన్నారు. మైండ్ ఎంత షార్ప్ ఉంటే అంత లేట్ అవుతుంది ఆ గేమ్. చెస్, క్యారమ్ మైండ్ ఎంత షార్ప్ ఉంటే అంత త్వరగా అయిపోతుంది. నేను కొత్తగా వచ్చినప్పుడు చెప్పిండు మీకు, నేను 9 కాయిన్లు ఒకటేసారి వేస్తుంటే నేను క్యారమ్లా. ఇప్పుడు ఏంలే, ఇప్పుడు బోర్డు పెట్టి ఏమంటే ఏం లేనిక రాదు, కానీ 9 వేస్తుంటే. మళ్ళీ చెక్క కాయిన్లు కావు, ప్లాస్టిక్ కాయిన్స్. తర్వాత అది డిస్కో పౌడర్ అంటారు. డిస్కో పౌడర్ గింత వేస్తే మొత్తం జల్లల్లా కాటాడుతుండే కాయిన్స్, ప్లాస్టిక్ కాయిన్స్ డిస్కో పౌడర్లా 9 కాయిన్స్ ఒకటేసారి వేసినావంటే ఇంకా నాయంత మనగాలు లేడు మా దాంట్లో. అందుకని నన్ను గేమ్స్లో తీసుకుపోతుండే, ఎక్కడైనా పోటీలు ఉంటే తీసుకుపోతుండే నన్ను. పెద్ద పోటీ డిస్ట్రిక్ట్ ప్లేయర్తో ఆడిచ్చిన నేను. ఇప్పుడు రావు, అయిపోయా, అది మర్చిపోయినా.
కొడతా అట్లా కొడతా, కానీ కాకపోతే నేను ఏది కూడా డైరెక్ట్ కాయిన్ కొట్టకుంటే మేము డైరెక్ట్ ఇది కొడితే ఇట్లా పడుతుంది అనేది లేదు. ఏదైనా థర్డ్ అటెంప్ట్సే, అక్కడ కొట్టాలి, ఇక్కడ నుంచి రావాలి. అవతల ప్లేయరు వీక్ ఉంటే ఆ వానికి నేను ఆట చెప్తుంటే ఎక్కడ కొట్టాలంటే ఈ చెయ్యి ఇట్లా పెడుతుంటే ఇక్కడ కరెక్ట్ ఇక్కడ కొట్టు అంటే వాడు కరెక్ట్ అక్కడ కొడితే అవతల పడుతుంది. అది గేమ్, మైండ్ గేమ్ అనమాట. తర్వాత చెస్ కూడా బాగా ఆడతాను నేను. చెస్ 3 స్టెప్లకు అవతల కూడా అవుట్ అవుతుండే. ఓన్లీ 3 స్టెప్స్. ఫస్ట్ ఒంటెని తీస్తుంటే, ఫస్ట్ ఒక సిపాయిని తీస్తుంటే, నెక్స్ట్ ఒంటెని తీస్తుంటే, నెక్స్ట్ మంత్రిని తీస్తుంటే. ఫస్ట్ సిపాయి తీసి, అది సిపాయి ఎందుకు తీయాలి, ఒంటె మంత్రి వెల్కమ్ కొరకు ఓపెన్ కొరకు తీయాలి. కరెక్ట్ ఒంటె మంత్రి మధ్యలో ఉన్న సిపాయి తీయాలి. తీసిన తర్వాత ఒంటెని తీసుకురావాలి. క్యామెల్ ఇక్కడ పెట్టాలి. నెక్స్ట్ వాడు గుర్తుపట్టకుంటే డైరెక్ట్ మినిస్టర్ పెట్టి చెక్ పెట్టవచ్చు అనమాట. 3 అటెంప్ట్లో చెక్ కూడా ఆడుతుంటే. ఇప్పుడు ఎవరైనా చెస్ ఆడితే నేను ఆడతాను రెడీగా, అంటే సీక్రెట్ చెప్పిన మళ్ళీ మీరు గుర్తుపడతారు. ఇక అట్లా ఆడుతుంటే నేను, అంటే ఇవన్నీ కూడా మైండ్ గేమ్స్. నాకు ఇంకా క్రికెట్, ఫుట్బాల్ అవి తెలియవు, అది ఉత్తదే. అంటే లొల్లి గేమ్స్ నాకు పెద్ద అలవాటు లేదు, మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటే నేను. మా పిల్లలకు కూడా అదే నేర్పిన. క్యారమ్స్, చెస్ మా పాప కూడా ఫస్ట్ క్లాస్ ఆడుతుంది, ఆమె కూడా మంచి స్టెప్స్ చేస్తుంది. క్యారమ్స్ ఒకటేసారి నోరు తెరుస్తారు. ఎప్పుడు చెస్సులా, ఎప్పుడు చెక్ అంతవరకు నోరు తెరవడం. చెక్ పెట్టినప్పుడే నోరు తెరచాలి, అంతవరకు నోరు తెరవ ఇంకా ఉండదు. మొత్తం మైండ్తోనే ఆలోచన చేయాలి. ఇక్కడ వాచ్ఫుల్నెస్ అనేది దేవుని కొరకు కనిపెట్టడం అనేది ఇంటర్నల్ యాక్టివిటీ. అది దేవుడు ఎప్పుడు వస్తాడో అప్పటి వరకు కనిపెట్టాలంటే నీవు ఆధ్యాత్మికంగా లోపల చాలా ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. కనిపెట్టుకొని దేవుని రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. తర్వాత ఈ 10 తలాంతుల వల్లది ఏంటంటే హార్డ్ వర్కింగ్. ఇది హార్డ్ వర్కింగ్ అంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీ. ఎక్స్టర్నల్గా వాళ్ళు ఎక్కువగా పని చేసే వాళ్ళుగా ఉండాలి. అది ఇక్కడ మనం ఈ కాంట్రాక్ట్ మనం చూస్తాం. తర్వాత ఈ భాగంలో మనం బాగా ఆలోచిస్తే 25వ అధ్యాయం 14-15 వచ్చిన ఒక్కసారి చదువుతా నేను. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే తలాంతులు కనబడతాయి. మనకు ఇమీడియట్గా మనకేం కనబడతాయి, తలాంతులు కనబడతాయి. ఒకనికి 5 ఇచ్చిండు, ఒకనికి 2 ఇచ్చిండు, ఒకనికి 1 ఇచ్చిండు. మనం ఏమనుకుంటాం మామూలుగా, యజమానుడు ఎంత పార్షియల్ కదా, అందరికి 5 ఇవ్వచ్చు కదా, అందరికి 2 ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఎందుకు ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 ఇచ్చిండు, అందుకని 1 ఇచ్చినోడికి కోపం లేచింది, అందుకని వాడు భూమిలో వాత పెట్టిన అనుకుంటాం మనం. 1 ఇచ్చినోడు వానికి 5 ఇచ్చిండు, నాకు 1 రూపాయనే ఇచ్చిండు. ఇప్పుడు ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, నీ పెద్ద బిడ్డకు 5 రూపాయలు ఇచ్చి చిన్న బిడ్డకు 2 రూపాయలు, ఇంకో లాస్ట్ దానికి 1 రూపాయి ఇస్తే అది పడేస్తుంది ఇట్లా. ఈ 1 రూపాయి నేనేం చేస్తాను అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఏం ఆలోచిస్తామంటే నీవు అవతల 5 రూపాయలు ఇచ్చినావు, కనీసం నాకు 3 రూపాయలని ఇవ్వకుండా మరీ 1 రూపాయి ఇచ్చినావు అని ఈమె అనుకుంటుంది. మధ్యలోడు కూడా నాకు 5 రూపాయలు వానికి ఇస్తే నాకు 2 ఇచ్చినవని వాడు కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ తలాంతులు ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఉన్న మాట ఏంటంటే ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళకి ఆ తలాంతు వచ్చింది. అది చాలా మటుకు మనం మర్చిపోతాం. వాని సామర్థ్యము చొప్పున, ఇంగ్లీష్లో ఉన్న మాట ఎబిలిటీ కదా, ఎవరి ఎబిలిటీని బట్టి వాళ్ళకి ఆ తలాంతు ఇచ్చినాడు దేవుడు. ఒకనికి 5 తలాంతులు ఎందుకు ఇచ్చినా అంటే వాని ఎబిలిటీ ఉంది, వాని సామర్థ్యం ఉంది. 5 తలాంతులను వాడే సామర్థ్యం వానికి ఉంది కాబట్టి దేవుడు వానికి 5 తలాంతులు ఇచ్చినాడు. ఈ రెండోనికి 5 తలాంతుల సామర్థ్యం లేదు కాబట్టి దేవునికి తెలుసు ఈజ్ అ ఫేత్ఫుల్ గాడ్. ఎవరికి ఏ టాలెంట్ ఇవ్వాలనో ఆయనకు మాత్రమే తెలుసు. పాట పాడే వ్యక్తి దగ్గర నేను సాక్ష్యం చెప్పే వ్యక్తికి పాటలు వాడికే రాదు. ఇప్పుడు అందరం యోహాన్ లాగా జుల్పాలు ఏసులాగా వాడాలంటే నేను వాడతానా? రాదు. కాబట్టి వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, ఆ తలాంత్ ఉంది. ఒకరికి మంచి అడ్మినిస్ట్రేషన్ చేసే టాలెంట్ ఉంటుంది, ఒకరికి మంచి ఆర్గనైజింగ్ చేసే టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు విజయరావుకు మంచి కనబడని టాలెంట్స్ ఉన్నవి ఆయనకు. ఆయన 10 మందిని గుంపు తిప్పగలుగుతాడు, ఆర్గనైజ్ చేస్తాడు. అందుకని తాజ్ హోటల్లో పనికి వచ్చింది. తాజ్ హోటల్లో ఒక స్టోర్ ఉంది, నీకు తెలియని స్టోర్ నాకు తెలుసోడు, చెప్తా, ఎప్పుడన్నా చెప్తా. 2008 సెప్టెంబర్ 26 కసాదు చంపిండు కదా, 31 మందిని చంపిండు ఆ రోజు.
ఆ రోజు అందరూ తాజ్ హోటల్, మన ఇండియా మీడియా ఈ హోటల్ మీద, కసబు మీద, వాడు ఉగ్రవాది అది ఇది దాని మీద ఇంట్రెస్ట్ పెట్టారు. కానీ ఇంగ్లాండ్ మీడియా, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా ఒక న్యూస్, ఒక బులెటిన్ ఓపెన్ చేసిండ్రు, విడుదల చేసిండ్రు 18 ఏళ్ళ తర్వాత. అందులో ఏంది ఇంపార్టెంట్ అంటే కసబు కాదు, హోటల్ కాదు, ఎవరు కాదు, చనిపోయిన తర్వాత రతన్ టాటా చేసిన పని. తర్వాత ఆ తాజ్ హోటల్లో అప్పటికి 1700 మంది ఉన్నారు. ఆ రోజు చనిపోయినప్పుడు 600 మంది పనోళ్ళు, 1100 మంది, 600 మంది పనోళ్ళు, 600 మంది గెస్ట్లు, లోపల ఉన్నోళ్ళు, ఇంటర్నల్గా ఉన్నోళ్ళు, 500 మంది ఆ రోజు డిన్నర్ చేయడానికి వచ్చిన వాళ్ళు, విజిటర్స్ అనమాట. 1700 మందిలో 31 మందిని వాళ్ళు చంపినరు. అన్ని రైఫల్స్, మిషన్ గన్స్ అంత ప్రిపేర్నెస్గా ఉండి. కానీ ఎక్కువ మందిని కాపాడిన వాళ్ళు ఎవరంటే అందులో వర్కర్సే. అది హార్వర్డ్ ప్రెస్ వాళ్ళు మొన్న రిలీజ్ చేసిన యొక్క న్యూస్. మన ఇండియాలో ఎవరు రిలీజ్ చేయలేదు అది. అంటే వర్కర్స్ను అంత చాకచక్యంగా టైటానిక్ ఓడలో ఉన్నప్పుడు చాలామంది చచ్చిపోతుంటే కూడా టైటానిక్ ఓడ యొక్క సింగర్స్, క్వైర్ గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళు పాటలు పాడుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసినారట. తెలుసు వాళ్ళకి మేము చచ్చిపోతామని, కానీ దే కంప్లీట్ దే డ్యూటీ, వాళ్ళ డ్యూటీ మైండ్తో చచ్చిపోతున్నా కానీ పాటలు పాడినరు. కాబట్టి తాజ్ హోటల్లో కూడా చనిపోతున్నా కానీ చాలామందిని వాళ్ళు రెస్క్యూ టీంలో ఉండి కాపాడిన వాళ్ళు వర్కర్స్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి ఆ ధైర్యం అని అడిగితే టాటాను అడిగినరట, మీ వర్కర్స్కి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చినా మీరు ఇంత విపత్కరమైన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి వాళ్ళని అంతమందిని కాపాడినరు అంటే టాటా ఏమన్నాడు ఆయన అంటే, నేను వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళనే పోయి అడగండి అని చెప్పినంట ఆయన. అయితే వాళ్ళని అడిగితే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంటే పూర్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి అందరూ కూడా పనికి వచ్చిండ్రు అక్కడ. కాబట్టి ఆ తెగువ వాళ్లకు మా యజమానుడు, మా హోటల్, మా ప్యాసింజర్, మా కస్టమర్సే మాకు దేవుళ్ళు అని వాళ్ళని కాపాడినరట. కాబట్టి ఇక్కడ సామర్థ్యం అనేది అంటే ఒక్కొక్కరికి కొన్ని సామర్థ్యాలు ఉంటాయి. వాళ్ళ సామర్థ్యాన్ని మించి పని చేయలేం మనం. దేవుడు కూడా కొన్నిసార్లు మనకు కష్టాన్ని పెట్టిండు అంటే ఆ కష్టాన్ని భరించే శక్తి కూడా ఆయన ఇస్తాడని బైబిల్లో ఉంది. ఒక ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని తట్టుకునే కెపాసిటీ కూడా నాలో పెట్టిన తర్వాతనే ఆ ఇబ్బంది నాకు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ మనమేమనుకుంటాం, ఇంత ఇబ్బందిలో నేను బయటికి వస్తున్నారా అని అనుకుంటాం. దేవుడు ఇక్కడ ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఎందుకు ఇచ్చినాడంటే అకార్డింగ్ టు దేర్ ఎబిలిటీ, వాళ్ళ సామర్థ్యం అంతే ఉంది. 1 తలాంతోనికి అదే సామర్థ్యం, దాన్ని రెట్టింపు చేస్తే వాడు ప్రమోషన్ వస్తుంది, ఇంకా వేరే తలాంతులు వస్తాయి. కానీ దాన్ని రెట్టింపు చేసరా లేదని దేవుడు ఒక్కడిచ్చినాడు, ఫైనల్గా వాడు పాతి పెట్టినాడు. ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే సింపుల్గా వేళ నేను చెప్తాను మీకు అర్థం కావడానికి. కొన్ని బ్యాంకులు ఏం చేస్తామంటే మనుషులకు లోన్లు ఇస్తాయి. కొంత క్రిస్టియన్ మైనారిటీ లోన్స్ అని, దళిత్ కమ్యూనిటీ లోన్స్ అని. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే కొంత సబ్సిడీ మీద లోన్లు ఇస్తారు. 1,00,000 రూపాయలు లోన్ ఇస్తే 80,000 సబ్సిడీ ఇస్తారు, 80,000, 20,000 మనం రీపే చేయాలా. ఎందుకు వాళ్ళు లోన్ ఇస్తారంటే ఈ డౌన్ ట్రాడెన్లో ఉన్నవి, బిలో పావర్టీ కింద ఉన్న వ్యక్తులు పావర్టీ పైన లైన్కు రావాలి, అబో పావర్టీకి రావాలా, కొద్దిగా ఆర్థికంగా బలపడాలి అనే ఉద్దేశం ద్వారా వ్యాపారాల కొరకు లోన్లు ఇస్తారు. మనకు ఎంతవరకు లోన్లు ఇస్తారు, మైనార్టీకి వాళ్ళకి ఎంతవరకు లోన్లు ఇస్తారు తెలుసా? 1,00,000 నుంచి అమ్మమ్మమ్మ అంటే 5 లక్షలు, ఇంకా ఎక్కువ, ఇంకా బిజినెస్ వాళ్ళ లైన్లో పోతే లాస్ట్కు 10 లక్షలు, ఇంకా నమ్మకం ఉంటే 50 లక్షల వరకు ఇస్తారు. ఇంకంతకన్నా ఎక్కువ లోన్లు ఎవరికైనా వచ్చినా మీకు రాలే. 50 లక్షలు వచ్చినా ఎవరికన్నా, అది కూడా రాలేదా? మా సైడ్ వచ్చినాయి, కొంతమందికి 50 లక్షలు వచ్చినాయి. కానీ మనకు 1,000 కోట్లు ఇస్తారా? 1,000 కోట్లు ఇస్తారా లోను? ఇయ్యరు. ముఖేష్ అంబానీ, అదానికి ఎన్ని కోట్లు ఇస్తారు? లక్షల కోట్లు ఇస్తారు. వాళ్ళు మనిషే, మనం మనుషులమే. కానీ గవర్నమెంట్ ఏం చూస్తుందంటే వాని కేపబిలిటీని చూస్తుంది, వాని ఎబిలిటీని చూస్తుంది. నీకు 1,00,000 రూపాయలు ఇస్తే నువ్వు దీన్ని ప్రొటెక్ట్ చేసుకోగలుగుతావా, లేకుంటే దీన్ని వ్యాపారం చేసి 20,000 బ్యాంకు కట్టి నువ్వు ఆర్థికంగా బలపడతావా అని మనల్ని చూస్తుంది. మనం ఏం చేస్తాం, ఆ 1,00,000 రూపాయల యూనిట్ ఉత్తుత చూపుతాం. మా సైడ్ అట్టే చూపుతారు. వాని కిరాణా కొట్టు ఉంటుంది, మంది కిరాణా కొట్టు చూపుతాడు. ఆ 1,00,000 రూపాయల 80,000 వాడెత్తుకో తింటాడు, 20,000 ఉష్కాకి. అందుకనే గవర్నమెంట్ మళ్ళీ లోన్లు ఇయ్యరు. ఇంకా అంటే మన కేపబిలిటీ లేదు. ఒక 5 లక్షలు తీసుకుంటే 5 లక్షల నుంచి డెవలప్ అయ్యేది ఆలోచించాలి. కానీ మనం ఆలోచించాం, దాన్ని ఎప్పుడు మింగుకొని తిందామా ఆలోచిస్తాం. అదే రకంగా ఒక 50 కోట్లు ఇచ్చినాం అనుకో,
ఆ పైసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు మనకు. ఒక మంచం మీద పెట్టుకొని ఒక దినం వండుకొని దాని మీద వండుకొని లేచి చచ్చిపోతాం. వాస్తవమే. అంటే మన కేపబిలిటీ, మైండ్ కేపబిలిటీని బట్టి. రీసెంట్గా ఒక న్యూస్ చదివినాను నేను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిల్లగాడు, ఇక్కడనే ముంబైలో అనుకుంటా, ముంబయా బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సడన్గా వానికి ఏమొచ్చిందంటే ఒక బ్యాంకు నుంచి 30 కోట్ల రూపాయలు వాని అకౌంట్లో క్రెడిట్ అయినాయి. సడన్గా చూసుకున్నాడు వాడు, 30 కోట్ల రూపాయలు వచ్చినాయి. బ్యాంకు వాళ్ళు కొన్నిసార్లు పొరపాటు చేస్తారు, కొంతమంది లక్షల కోట్లు వస్తాయి. తర్వాత మళ్ళీ వాడు అకౌంట్ క్లియర్ చేసినప్పుడు చూసుకుంటే పలానా విజయభూషణ్కి పోయినామని మళ్ళీ మనకు ఫోన్ వస్తుంది, నాయనా పైసలు వచ్చినాయి పంపు అంటారు. అయితే వీడేం చేసిండు, 30 కోట్ల రూపాయలు వస్తే ఇమీడియట్గా ఆ 30 కోట్లను షేర్ మార్కెట్లో పెట్టేసిండు అనమాట. రియల్ ఇది, షేర్ మార్కెట్లో పెట్టిండు. బ్యాంక్ వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ కౌంట్ చేసి వాళ్ళకి తెలిసినప్పుడు, అరే 30 కోట్లు లాస్ అయినాయి, పలానా విజయభూషణ్ అకౌంట్లో పోయినాయి అని మళ్ళీ ఫోన్ చేసిన తర్వాత ఎస్ నా అకౌంట్లో పడ్డాయి అన్నాడు. 30 కోట్లు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసాడు. ఆ లోపల షేర్ మార్కెట్ నుంచి వానికి వచ్చిన లాభం ఏంటంటే 1,40,00,000. 1,40,00,000 వానికి లాభం వచ్చినాయి ఉక్కడి పుణ్యానికి. దాన్ని ఏమంటామంటే హార్డ్ వర్కింగ్గా మాత్రమే కాదు, అది ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే నీకు వచ్చిన అమౌంట్ను వితిన్ సెకండ్స్లా అవర్స్లా ఎట్లా యూటిలైజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ద సేమ్ ప్యాటర్న్ ఇక్కడ. వాడు బ్యాంక్ వాళ్ళు మళ్ళీ కేసు వేసిండు, ఎందుకంటే మా 30 కోట్లు మావే, దాని మీద వచ్చిన పైసలు కూడా మాకే కావాలని కేసు వేసిండు. వాడు చూడు ఎంత స్వార్థం. వేస్తే వీడు మళ్ళీ రిటర్న్ కేసు వేసిండు. ఏంటంటే నేను రిస్క్ పెట్టి షేర్ మార్కెట్లో పెట్టినాను, అది నా రిస్క్, ఇట్స్ మై ఓన్ రిస్క్. ఆ రిస్క్లో షేర్ మార్కెట్ డౌన్ అంటే నీ 30 కోట్లలో 15 కోట్లు పోయినావు అనుకో, నీకు 30 కోట్లు కట్టాల్సిందే నేను. అది నా రిస్క్ కాబట్టి నేను నీకు అవి ఇవ్వాల్సిన అవసరం లేదని అది కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. వానికి 1,40,00,000 కొన్ని అవర్స్లోనే లాభం వచ్చింది. దట్ ఈజ్ మైండ్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఇక్కడ తలాంతులు అందరికీ ఉంటాయి. మీ కూర్చున్న వాళ్ళకి అందరికీ ఒక్కొక్క తలాంతు ఉంటుంది. అందరికీ బోధించే తలాంతు లేకపోవచ్చు, అందరికీ పాడే తలాంతు లేకపోవచ్చు, అందరికీ అడ్మినిస్ట్రేషన్ చేసే తలాంతు లేకపోవచ్చు, అందరికీ రిపోర్ట్ చదివే తలాంతు లేకపోవచ్చు. కానీ కొంతమందికి హాస్పిటాలిటీ ఇచ్చే తలాంతు ఉంటుంది, కొంతమందికి ఇల్లు శుభ్రం చేసే తలాంతు ఉంటుంది, కొంతమందిని కొలీగ్స్ను మంచిగా పలకరింపుతోనే ప్రేమతో పలకరించే తలాంతు ఉంటుంది. ఇవన్నీ తలాంతులే. చాలామందికి తలాంతులు అంటే ఏదో అనుకుంటాం, ఇక్కడ డబ్బు ఉంది, కానీ టాలెంట్స్ అనేటివి దేవుడు ప్రతి ఒక్కరికి తలాంతు ఇవ్వకుండా ఉండలేదు. కాకపోతే మనము దాన్ని వెలికి తీయాల, నా తలాంతు ఎక్కడుందని మనం వెతకాల. కాబట్టి ఇక్కడ 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఎందుకు ఇచ్చిందంటే అకార్డింగ్ టు దేర్ కేపబిలిటీ. వాళ్ళ సామర్థ్యం అంతే ఉంది. ఒకటోనికి అదే సామర్థ్యం. ఒకటోడు 5ని చూసి ఉరిషపన్నీకి అవసరం లేదు. కొన్నిసార్లు కొంతమంది డబల్ వర్క్ చేస్తారు, కొంతమంది ఓటీలు చేస్తారు. అవతలోడు ఓటీలు చేయడానికి చేత కాదు, ఓటీ చేసినోనికి ఎట్లా ఇన్కమ్ ఎక్కువనే వస్తుంది. వీడేం చేస్తాడు, వానికి అంత ఇన్కమ్ వచ్చాయని వీడు ఓటిపోతాడు. ఓటిపోయాడు బోటిలాక అవుతాడు. నిద్ర పట్టదు వీనికి, నా నిద్ర పోకుంటే నేను మనిషిని కాను. నిద్ర పట్టదు, అవతలోనికి అలవాటు ఉంది నిద్ర, వాడు ఓటీలు చేస్తాడు. వీడు ఓటీలు చేసి వాడు పైసలు చూసి పైసలు ఎక్కువ వచ్చాయని ఓటీలు చేస్తే వీనికి రోగాలు వస్తాయి, వానికి దుడ్లు వస్తాయి, వీనికి రోగాలు వస్తాయి. కాబట్టి కేపబిలిటీ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ తలాంతులు ఇంపార్టెంట్ కాదు, 5, 2, 1 ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఎవని సామర్థ్యము చొప్పున వానికి ఇచ్చాను, క్లియర్గా ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. నీకు ఏదన్నా ఇవ్వాలనుకుంటే నీ సామర్థ్యం బట్టి నీ కేపబిలిటీ ఎంత ఉందో అంతే దేవుడు నీకు ఇస్తాడు, కానీ ఇంకా దానికి మించి దేవుడు నీకు ఇవ్వలేడు. ఈ కడుపు ఎక్కడి నుంచి అంటే ఈ నాభి నుంచి ఇక్కడ నుంచి ఇంతవరకే ఈ జిట్టెడే కడుపు. స్టమక్ అంటే దీన్నే అంటాం మనం, ఇదంతా కాదు కడుపు. ఇక్కడ వరకు వేరే పార్టు, ఇక్కడ నుంచి ఇక్కడ వేరే పార్టు, దీని నుంచి ఇంత ఈ జిట్టెడే కడుపు ఉంటుంది. అంటే ఎవరి కడుపుకు ఎంత పడితే అంతే తినాలి మనం. కొంతమంది బాగా తింటారు, వీడు తిననోడు అరే వాడు అమ్ర తింటున్నాడని ఊకొస్తున్నది, వీడు అమ్ర తిన్నాడు అనుకో, వీనికి ఉల్టా కక్కుతాడు. ఇంకా అంటే అరగదు, డైజెషన్ కాదు అది, ఇట్స్ ఫ్యాక్ట్ అది. కొంతమంది బక్కగున్న కానీ అమ్ర తప్పరిస్తారు. అరే వీడు బక్కగున్నాడు ఏం తింటాడు రా అంట మనం. అరిగే స్తోమత ఉన్నప్పుడు ఎంత తిన్నా ఏం కాదు, నేను చెప్తా.
నీవు అరిగించుకోవాలా. నీకు డైజెషన్ సిస్టమ్ కరెక్ట్ ఉండి నీవు అరిగించుకోగలిగితే బ్రహ్మాండంగా తిను, రాళ్ళు తిను, అరిగించుకో. నీకు అరగలేని స్థితి, ఇంకా వాడిని తినటం చూసి వాడు అంత తినే అంటే నీకు అరగదు. అంటే నీ కడుపు కెపాసిటీ ఏందో అదే. ఇది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన మంచి యజమాని. ఎవరి కెపాసిటీని బట్టి వానికి తలాంతి ఇచ్చినాడు. అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. తర్వాత మనకందరికి తెలుసు ఇక్కడ స్టోరీ. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి ఏం చేసిండు? 10 తలాంతులు చేసిండు. 2 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 4 చేసిండు. 1 తలాంతు ఇచ్చిన వ్యక్తి భూమిలో పాతి పెట్టాడు. ఇదే మనకు కావాల్సిన స్టోరీ. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి మళ్ళీ 5 చేసిండు. 2 ఇచ్చిన వ్యక్తి మళ్ళీ 2 ఎక్స్ట్రా చేసిండు. వాళ్ళిద్దరు కూడా దేవుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఎందుకు అప్రిషియేషన్? కమాండేషన్ అంటుంది దాన్ని. కమాండేషన్ అంటే అప్రిషియేషన్, అప్లాజ్ అంటుంది దాన్ని. ఎందుకు దేవుడు వాళ్ళకు కమాండేషన్ అంటే అప్రిషియేషన్ చేసిండు అంటే మనందరికి బాగా తెలుసు, వాళ్ళు దాన్ని రెట్టింపు చేసినారని కదా. రెట్టింపు చేసిన తర్వాత దేవుడు దాన్ని అప్రిషియేట్ చేసిండు. కమాండేషన్. ఓ బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నీకు మళ్ళా ఇంకా ఎక్కువ మీట అధికారాన్ని ఇస్తాను. 2 తలాంతులు అయ్యా, నీకు 2 ఇచ్చినావు, నేను నీకు మళ్ళీ 2 సంపాదించిన. ఓ బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో అధికారం ఉంటావు కాబట్టి నీకు మళ్ళా ఎక్స్ట్రా తలాంతులను నేను ఇస్తాను. బలా నమ్మకమైన మంచి దాసుడా అనే విధానంలో కమాండేషన్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్, ఇట్స్ ఎ వర్డ్ ఆఫ్ అప్లాజ్. ఒక యజమానుడు మనల్ని, మీరందరూ ఒక దగ్గర పని చేస్తారు, మీరందరూ బీకేసీలు అక్కడిక్కడ పని చేస్తారు. మీ బాసు ఎప్పుడు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడు. కానీ ఒకనొక టైంలో మీరు ఏదైనా మంచి పని చేస్తే అతడు వచ్చి భుజాన్ని తట్టి అబ్బా షబాష్, వెల్ డన్, మంచి పని చేసినావు అన్నాడు అనుకో, ఆ రోజు మీరు మధ్యాహ్నం బువ్వ తినరు, ఆకలి కాదు. ఎందుకంటే ద వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. అది సింపుల్ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్. అందుకనే ఏ మూవింగ్ యాంట్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లీపింగ్ ఎలిఫెంట్ అంటారు. ఏ మూవింగ్ యాంట్ ఈజ్ గ్రేటర్ దాన్ స్లీపింగ్ ఎలిఫెంట్. ఎలిఫెంట్ పెద్దదే, చీమ పెద్దదే? ఎలిఫెంటే పెద్దది, కానీ అది పండుకున్నది, దాంతో నేను లాభం లేదు. చీమ ఏం చేసింది? పని చేస్తుంది, పాతు పోయి తన పని చేస్తుంది. అందుకని ఏ మూవింగ్ యాంట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఏ స్లీపింగ్ ఎలిఫెంట్. పండుకున్న ఏనుగు కన్నా పని చేసే చీమ మిన్న. ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ విల్ గివ్ మోర్ స్ట్రెంత్ టు డూ అనదర్ ఎక్స్ట్రా మైల్ వర్క్ అంటాడు ఆయన. ఏ వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ విల్ గివ్ మోర్ స్ట్రెంత్ టు డూ ఎక్స్ట్రా మైల్ వర్క్. ఒక మనిషికి ఒక అప్రిషియేషన్ ఎంత పని చేస్తో తెలుసా? ఇంకా ఎక్కువగా పని చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంది. సచిన్ టెండూల్కర్ ఫస్ట్ ఒక యాడ్ ఇచ్చిండే, ఏంది అది? వెరీ గుడ్, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఫస్ట్ యాడ్ అది. కొన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనకంటే బయటకు వచ్చిన యాడ్లో ఫస్ట్ యాడ్ అది. అయితే తను ఇచ్చిన ఆ వర్డ్, దాన్ని బట్టి బూస్టుకు విపరీతమైన డిమాండ్, గిరాకీ. ఇంక అందరూ బూస్ట్ లాగా దీన్ని సచిన్ లాగా బ్యాల్ కొడతాం అనుకుంటారు. అంటే వర్డ్ ఆఫ్ అప్రిషియేషన్ అనేది మోర్ వాల్యుబుల్. ఒక సేవకునిగా మీరు ఎవరైనా మంచి పని చేస్తే శబాష్ అన్న అనుకోండి, ద వర్డ్ అప్రిషియేషన్ విల్ గివ్ మోర్ స్ట్రెంత్ అనమాట. నేను మన ఏసేపా నాకు చెప్తుంటే సండే స్కూల్ దాంట్లో ప్రైజులు ఎన్నిక పిలిచిండు. పిలిస్తే అందరూ ఏదో యాక్టివిటీ చేసిండ్రు. తర్వాత చేసినోనికి అదే ప్రైజు, చేయనోనికి అదే ప్రైజు ఇస్తున్నాం. అయితే నేను చెప్పిన, ఏసేపా ఇది మంచిది కాదు, కష్టపడ్డోనికి మంచి ప్రైజ్ ఇద్దాం, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లా ఇద్దాం అంటే ఆయన అన్నమాట ఏంది? లేదు సార్, తల్లిదండ్రులు మా మీద కొట్లాడతారు సార్ అని. తల్లిదండ్రులు కొట్లాడతారు సార్ అని నేను చెప్తే, తల్లిదండ్రులారా మీరేం కొట్లాడకండి, మీ పిల్లల కొరకు మీ కొరకు ఏడవండి అని చెప్తే. మీ పిల్లల కొరకు మీ కొరకు అంటే మీ పిల్లలకు టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ని బట్టి అప్రిషియేషన్ వస్తుందమ్మా. వానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కదా, నా కొడుకుకి ఇవ్వలేదని ఆయనతో కొట్లాడితే ఏం లాభం? కాబట్టి దాన్ని బట్టి ఏమైతే తెలుసా, ఒక మంచి పని చేసే వ్యక్తికి అదే ప్రైజ్ ఇస్తేవి, ఏం పని చేయను కూడా అదే ప్రైజ్ ఇస్తేవి. దాన్ని బట్టి అవతల ఉన్న టాలెంట్ మనం పూడ్చిపెట్టిన వాళ్ళు అవుతాం.
పని చేసినాడు ఏం చేస్తాడు, అరే వాడు ఏం పని చేయాలి, వాడిని కూడా అదే మార్కులు వేసే, నాకు అదే మార్కులు వేసే, ఇంకా నేను ఎందుకు చేయాలి అంటాడు. కాబట్టి ఎప్పుడే కానీ ఇక్కడ దేవుడు అన్యాయం చేయలేదు. అందుకని దేవుడు అనుకుంటే వానికి అదే టాలెంట్, వీనికి అదే టాలెంట్ ఇవ్వాలా, అదే అప్రిషియేషన్ ఇవ్వలేదు. పని చేయనోనికి అప్రిషియేషన్ లేదు, అది తెలవాలి మనకు. పని చేసినోనికి ఇంకా పని చేయడానికి ఇంకా అప్రిషియేషన్ ఉంటుంది, తలాంతులు ఉంటాయి, మోర్ వర్క్ ఉంటుంది, ఇంకా డబుల్ వర్క్ను దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఇక్కడ ఆయన ఏమన్నాడు, తలాంతులు ఇచ్చిన 5 తలాంతుల వ్యక్తి 100% రిజల్ట్ ఇచ్చిండు. కాబట్టి బలానమ్మకమైన మంచి దాసుడు అని కమెండేషన్ ఇచ్చిండు. 2 తలాంతుల వ్యక్తి 100% రిజల్ట్ ఇచ్చిండు. కాబట్టి బలానమ్మకమైన మంచి దాసుడు అని కామెంట్ ఇచ్చిండు. 1 తలాంతు వ్యక్తి 0 రిజల్ట్. కాబట్టి ఆయనకి ఏం చేసిండు, కండమ్నేషన్, కమెండేషన్ కాదు, కండమ్నేషన్. ఏంటది, చెడ్డదాసుడా. ద వెరీ ప్యాథటిక్ వర్డ్ అది, చెడ్డదాసుడా అనేది. దేవుడు చూడండి ఇక్కడ ఈ కాంట్రాక్షన్ మనం బాగా ఆలోచిస్తే, సామర్థ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఒక సామర్థ్యం ఉంటుంది. నీ సామర్థ్యము దేని కొరకు నీవు యూటిలైజ్ చేస్తున్నావు? 2వ తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 2nd చాప్టర్ 2nd వర్స్లో ఒక మాట ఉంటుంది. పౌలు తిమోతికి లాస్ట్ లెటర్ రాస్తూ తిమోతిని ఏమంటాడంటే, 2nd చాప్టర్ 2nd వర్స్ చదవండి అమ్మా. నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఎందుకు ఆ మాట అన్నాడు? నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు ఎవరికి అప్పగించాలన్నాడు? సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు. కేపబిలిటీ అండ్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని పని, తిమోతి పౌలు చచ్చిపోతాడు. ఇంకా ఆయన నీరో చక్రవర్తి చెరసాల ఉన్నాడు. ఆయనకు తెలుసు ఈరోజు అంటే ఇంకా ఈ 2-3 దినాలలో నన్ను నీరో చక్రవర్తి చంపేస్తాడని. కాబట్టి ఆ టైంలో ఏమంటున్నాడు, తిమోతికి లెటర్ రాస్తూ, తిమోతి నా ద్వారా ఏదైతే వాక్యం విన్నావో, నా ద్వారా ఏదైతే దేవుని వర్తమానం నీకు వచ్చిందో అది చనిపోవడానికి వీల్లేదు, అది పాతి పెట్టడానికి వీల్లేదు. నీవేం చేయంటే నా వలన వినిన సంగతులు నీవు ఇతరులకు బోధించడానికి సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు వాటిని అప్పగింపుము. అంటే దీని అర్థం ఏంటి? 3-fold జనరేషన్. అక్కడ పౌలు 1 జనరేషన్ మూలం, తిమోతి 2nd జనరేషన్, 3rd జనరేషను కనబడదు మీ కాడ. కానీ నమ్మకత్వము సామర్థ్యం కలిగిన మనుషులు కావాలి దేవునికి. ఇప్పుడు పౌలు నమ్మకత్వం సామర్థ్యం కలిగిన వ్యక్తి కాబట్టి 3 ఖండాలలో 34 లక్షల కిలోమీటర్లు తిరిగి పరిచయం చేసినాడు. ఆయన ఎన్నో మంది సంఘాలు స్థాపించినాడు, ఎంతోమంది ఇండివిజువల్గా బలపరిచినాడు. ఆయన సంఘాలను కట్టినాడు, సంఘాలు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేసినాడు. ఫైనల్గా ఆయన మజిలీ డెస్టినీ కంప్లీట్ అవుతున్నప్పుడు ఆ సేవను లేకుంటే ఆ టార్చ్ని, సేవకున్న టార్చ్ని, ఆ మారథాన్ టార్చ్ని ఎవరికి ఇవ్వాలంటే తిమోతి దొరికిండు ఆయనకు. లిటరల్గా తిమోతి ఎవరు అంటే, తిమోతి కూడా పిరికి స్వభావం కలిగిన వ్యక్తి. ఆయన అంత సామర్థ్యం కలిగిన వ్యక్తిగా తిమోతి. లుస్త్రా పట్టణం ఆయనది. ఫస్ట్ మిషనరీ జర్నీలో పౌలు లుస్త్రా పట్టణానికి వచ్చినప్పుడు బట్టలు ఉడదీసి కొట్టి చంపినరు. ఆయనను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు, చచ్చిపోయినట్లు చేసిండ్రు పౌలును. అదే పట్టణంలో, లుస్త్రా అనే పట్టణంలో 2nd మిషనరీ జరిగినప్పుడు తిరిగి పౌలు మళ్ళీ లుస్త్రా పట్టణానికి వెళ్ళిండు. ఎక్కడైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో, ఎక్కడైతే దెబ్బలు తిన్నాడో, ఎక్కడైతే రాళ్ళతో కొట్టబడిండో అక్కడి నుంచే తిమోతిని పట్టుకున్నాడు ఆయన. ఎక్కడైతే నువ్వు ఓడిపోతావో, ఎక్కడైతే బలహీనమైన స్థితిలో ఉంటావో అక్కడి నుంచే దేవుడు మళ్ళీ నిన్ను లేపుతాడు. కొరింథీ సంఘంలో అదే మాట అంటాడు, నీవు ఎప్పుడు బలహీనుడవో అక్కడనే బలవంతుడు అంటాడు ఆయన. మన బలహీనమైన క్షణాలు ఏదైతే ఉంటో ఆ స్థితి నుంచే దేవుడు మళ్ళీ లేపుతాడు అనమాట. పౌలుకు ఇంతమంది దొరకలేదు. ఎపఫ్రోదితు ఉన్నాడు, లూకా ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, ఇంకా చాలామంది ఉన్నారు, ఒనేసిము ఉన్నాడు. వీళ్ళంతా ఉన్నా కానీ డెస్టినీ లేకుంటే టార్చ్ మిషన్ ఎవరికి ఇవ్వాలంటే తిమోతికి ఇవ్వాలనుకున్నాడు. అక్కడ తిమోతి లుస్త్రలో దొరికిండు. ఎందుకు? తిమోతి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. ఆ లుస్త్రా అనే పట్టణంలో యవనస్తుడైన తిమోతి, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. యవనస్తుడైన తిమోతి మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. తిమోతి వల్ల నాయన గ్రీసు దేశస్థుడు, వాళ్ళమ్మ యూదురాలు. యూదుల కల్చర్ వేరు, గ్రీసు కల్చర్ వేరు. గ్రీసులు ప్రకృతిని ఆరాధిస్తారు, యూదులు ఏకదేవుని ఆరాధిస్తారు, మోనోతిస్ట్ అనమాట.
గ్రీకులకు పాలిథిజం అంటే అనేక దేవుళ్ళను ఆరాధించే వ్యక్తులు. యూదులకు ఓన్లీ వన్ గాడ్, మోనోథిస్ట్. ఇస్లాం, క్రిస్టియానిటీ, జూడిజం ఈ మూడు కూడా మోనోథిస్ట్, అంటే ఒకే దేవుని ఆరాధించే మతాలు ఇవన్నీ కూడా. ఇతర మతాలన్నీ కూడా పాలిథిస్ట్ అంటాం దాన్ని, అంటే వేరే వేరే దేవుళ్ళను వాళ్ళు ఆరాధిస్తారు. కాబట్టి ఇక్కడ తిమోతికి రెండు విభిన్నమైన జాతుల కల్చర్ ఉంది ఆయనకు. ఒకటి గ్రీసు కల్చరు, రెండోది యూదా కల్చర్. వాళ్ళ అమ్మ నుంచి యూదా కల్చర్ నేర్చుకున్నాడు, వాళ్ళ నాయన నుంచి గ్రీస్ కల్చర్ నేర్చుకున్నాడు. కానీ తిమోతిని ప్రభావితం చేసిన ఎవరంటే వాళ్ళ అమ్మమ్మ లోయి, తర్వాత వాళ్ళ నాయన ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా తిమోతికి పడలేదు. కాబట్టి ఇప్పుడు తిమోతిని పౌలు పట్టుకున్న తర్వాత వీటన్నిటినీ గమనించి, నేను వెళ్ళిన తర్వాత ఈ టార్చ్ ఎవరు, ఈ టార్చ్ బేరర్ ఎవరు, నా సక్సెసర్ ఎవరు అని ఆలోచించి ఫైనల్ లెటరు తిమోతికే రాసిండు ఆయన. 2వ తిమోతి పత్రిక, క్రీస్తు శకం 67వ శతాబ్దంలో. ఈ 2వ తిమోతి పత్రిక 4 అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క వచనం ఒక్కొక్క ఆణిముత్యం. అది ప్రతి వచనంలో సువార్త సేవ గురించి పౌలు పడిన తాపత్రయం, ఆయన అభిప్రాయం, ఆయన మనోయిష్ట, ఆయన మనోవాంఛ, దేవుని కొరకు సంకల్పం కొరకు ఎట్లా నిలబడాలన్న తృష్ణ నరాన కనబడుతుంది పౌలుకు. అందుకని అంటాడు కదా, నేను మంచి పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని. ఐ ఫాట్ ఎ గుడ్ ఫైట్, పాస్ట్ టెన్స్ అది. ఐ ఫినిష్డ్ మై రేస్, పాస్ట్ టెన్స్ అది. ఐ కెప్ట్ మై ఫేత్, పాస్ట్ టెన్స్ అది. అంటే రిమైనింగ్ ఏం లేదు, ఇక ఫార్వర్డ్ ఏం లేదు. ఇక ఐ ఫినిష్డ్, నేను ముగించిన, నేను నా సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నా, మంచి పోరాడిన, నా పరుగు కడముట్టించిన, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. దట్ ఈస్ హిస్ హోప్. కాబట్టి పౌలుకున్న సామర్థ్యతను బట్టి తిరిగి ఈ పరిచర్య ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఈ ఫౌండ్ తిమోతి పిరికోడైనప్పటికీ తిమోతిని కేపబుల్గా చేసినాడు పౌలు. ఈ లెటర్ రాసినప్పుడు తిమోతి ఎక్కడున్నాడు? ఆయన ఎఫెసు సంఘంలో పాస్టర్గా ఉన్నాడు. ఆయన ఎఫెసు సంఘంలో పాస్టర్ అంటే మామూలు విషయం కాదు. ఏథెన్సుకు దగ్గర ఉంటుంది ఎఫెసు పట్టణం. ఈ ఎఫెసు పట్టణంలో అర్తిమీదేవి అనే ఒక దేవతారాధన ఉంది. దాన్ని బట్టి తిమోతికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందులు అన్నీ కూడా తిమోతిని రాటుదేలేటట్టు చేసినాయి. కాబట్టి మనిషికి ఒక సామర్థ్యం, ఒక కేపబిలిటీ ఎప్పుడొస్తుందంటే, నీవు కొన్ని విషయాలలో రాటుదేలాలా, ఇబ్బందుల గుండా నువ్వు బయట పడాలా. ఇబ్బందులు వచ్చినప్పుడు బట్ట వేసుకొని కూర్చునేది కాదు. ఇబ్బందులు ఉన్నప్పుడే నీ మైండ్ ఎక్కువగా పనిచేయాలా. అందుకని ఒకసారి చెప్తే కదా, ఆల్ స్టోన్స్ డిడ్ నాట్ కమ్ టు స్పాయిల్ యువర్ వే, బట్ సమ్ స్టోన్స్ కమ్ టు క్లియర్ యువర్ పాత్. అన్ని తుఫానులు నిన్ను నాశనం చేయడానికి రావు. అన్ని ఇబ్బందులు, అన్ని ఇరుకులు, అన్ని ఆర్థికపరమైన ఇబ్బందులు నిన్ను తుదముట్టించడానికి, నిన్ను చంపడానికి, నిన్ను బికారు చేయడానికి రావు. నీకున్న ఇబ్బందులు నీ మైండ్ ఎట్లా పనిచేస్తుంది, నీవు దాని నుంచి ఎట్లా లేవాలా, నీ సామర్థ్యాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలా, దేవుని ఎడల నీవు ఎంత ఆనుకొని ఉండాలా నేర్పడానికే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ప్రతి తుఫాను నిన్ను నాశనం చేయడానికి రాదు. కొన్ని తుఫాన్లు నీ మార్గాన్ని క్లియర్ చేయడానికి వస్తాయి. ఇక్కడ తిమోతి పిరికోడైనప్పటికీ తనకున్న స్టెబిలిటీని డెవలప్ చేసుకోవడానికి ఎఫెసు సంఘమును దేవుడు అనుగ్రహించినాడు. కాబట్టి అందుకనే పౌలు తన డెస్టినీ, తన టార్చ్ను, తన సేవను ఎవరికి ఇవ్వాలంటే నమ్మకమైన నా దాసుడు. అందుకని తిమోతికున్న పేర్లు ఏంటో తెలుసా? నా ప్రియుడు, నా ప్రియ కుమారుడు, నా నిజ కుమారుడు, నేను కనిన కుమారుడు. తిమోతిని అంటాడు ఆయన, నేను కనిన కుమారుడు. ఒనేసిమును అంటాడు, నా బంధకములలో నేను కనిన కుమారుడు అంటాడు. మార్కును నా జత పనివాడు అంటాడు. లూకను నా కాంటెంపరీ కొలీగ్ అంటాడు. కానీ పౌలు తిమోతిని నా ప్రియ కుమారుడు, నా నిజ కుమారుడు, నేను కనిన కుమారుడు, కాబట్టి ఈ సేవ ఆయనకిస్తున్నా అంటాడు. అని మళ్ళీ ఒక కాషన్ ఏంటో తెలుసా? ఆ సేవ అంతటితోనే ముగించడానికి వీల్లేదు. నెక్స్ట్ జనరేషన్, 3rd జనరేషన్ గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. నా జనరేషన్ అయిపోయింది, నీ జనరేషన్కి ఇస్తున్నా. నీవేం చేయి, నమ్మకం కలిగిన, సామర్థ్యం కలిగిన మనుషులకు దీన్ని అప్పగించు అని ఒక గ్రేట్ అసైన్మెంట్ ఇస్తున్నాడు తిమోతికి. ఈరోజు అదంతా మనకు ఒక ఛాలెంజ్. మన జనరేషన్ మన పూర్వీకుల జనరేషన్ ఫస్ట్ అనుకుందాం, పౌలు అనుకుందాం. మన జనరేషన్ తిమోతి అనుకుందాం. నెక్స్ట్ జనరేషన్
అంటే మన సేవ, మన టార్చి, మన సంఘం, మన పరిచర్య ఎవరి చేతిలో పెట్టాలా అంటే నమ్మకమైన వ్యక్తులకు పెట్టాలా, సామర్థ్యం కలిగిన వ్యక్తులకు పెట్టాలా. ఆ సామర్థ్యము, ఆ కేపబిలిటీ, ఆ ఎబిలిటీ అనేది నువ్వు గమనించాలా. అలాంటి వ్యక్తులకు ఈ పరిచర్యను అనేది ఇవ్వాలా. కాబట్టి ఇక్కడ తలాంతులు ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకున్న సామర్థ్యమే ఇంపార్టెంట్. నాకు ఒకటి ఇచ్చిండని దిగులు పడడానికి లేదు, నాకు 2 ఇచ్చిండు వానికి 5 ఇచ్చిండని అసూయపడడానికి లేదు. కానీ అది నా సామర్థ్యము అని మనం గమనించాలి. అందుకనే తిమోతిని ఆ విధంగా ఎన్ఫోల్డ్ చేసినాడు పౌలు. చేసి ఆ నమ్మకమైన సామర్థ్యం కలిగిన, ఆ మాటకు గ్రీకులో ఉన్న మాట ఏంటో తెలుసా? అవైలబిలిటీ, డిపెండబిలిటీ. అవైలబిలిటీ, డిపెండబిలిటీ అంటే ఈ సువార్త సేవ ఇవి ఎవరికి ఇవ్వాలంటే ద వన్ హూ అవైలబుల్ ఇన్ ఆల్ టైమ్, ద వన్ హూ అవైలబుల్. దేవుడు వచ్చినప్పుడు, దేవుడు అడిగినప్పుడు నేనున్నాను చిత్తం ప్రభు అనేటట్లుండాలా. అందుకని యేసుక్రీస్తు కాలం పురాతన కాలం మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు కూడా దేవుడు సోమరులను ఎవరికి కూడా సేవకు విలువలేదు. చేపలు పట్టేటోళ్ళని వెలిసిండు యేసుక్రీస్తు, గానకాడ ఉన్నోళ్ళని పిలిచిండు దేవుడు, గొర్రెలు కాచేటోళ్ళని పిలిచిండు దేవుడు, ప్రవక్తలుగా నేరేడు పనులు పనిచేసేటోళ్ళని పిలిచిండు దేవుడు. కాబట్టి దేవుడు ఎవరికి కూడా సోమరులను, ఇంట్లో పండుకొన్నోన్ని సేవకు విలువలేదు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు కూడా అంతమందిలా ఎందుకు బేస్తవాళ్ళని పిలిచిండు అంటే దే ఆర్ హార్డ్ వర్కర్స్. చేపలు పట్టడం అంటే మామూలు విషయం కాదు, కనిపెట్టుకొని ఉండాలా. చేపలు వలలు వేసి ఎప్పుడు చేపలు పడతాయి తెలవాలా, ఏ టైంలో చేపలు వస్తాయి తెలవాలా. తర్వాత ఆ వలను కనిపెట్టుకొని ఉండాలా. తర్వాత ఫిషర్మ్యాన్ ఏం చేస్తారు తెలుసా? ఎప్పుడైతే వీకెండ్ ఉంటుంది కదా, వీకెండ్ మనకందరికి వీకెండ్ ఉంటే వీకెండ్ మనం కొన్ని ఎంజాయ్ సంతోషిస్తాం. కానీ ఫిషర్మ్యాన్ అట్లా కాదు. ఎప్పుడైతే సెలవు ఉంటుందో ఆ సెలవు టైంలో చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ వలలను రిపేర్ చేసుకుంటారు. వెన్ ద వీకెండ్ కమ్స్ వాట్ ద ఫిషర్మెన్ డూ, దే రిపేర్ దేర్ నెట్స్. అంటే ఎప్పుడు కూడా వాడు ఖాళీ ఉండడు. ఆ వీకెండ్లో కూడా, హాలిడేలో కూడా ఆ వలలు ఇంకా ఎక్కడైనా పిగులుకుపోతే దాన్ని రిపేర్ చేసుకొని ఉంటాడు. అంటే దేవుని రాజ్యం, ఇక్కడ ఈ ఉపమానంలో ఉన్న మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ద గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రం తీసుకోవడానికి, దేవుని దగ్గర బలా నమ్మకమైన మంచి దాసురాని పేరు తెచ్చుకోవడానికి నువ్వు సోమరి ఉంటే రాదు. నీకు సామర్థ్యం ఉండాలా, నమ్మకత్వం ఉండాలా, ఫేత్ఫుల్నెస్ అనేది ఉండాలా, హార్డ్ వర్కింగ్ అనేది ఉండాలా, వాచ్ఫుల్నెస్ అనేది ఉండాలా. కాబట్టి దేవుడు వాటినే చూస్తాడు. అందుకని ఈ వ్యక్తికి సోమరి అయినా చెడ్డదాసుడా. తర్వాత ఇంకా పిటి ఉంటే ఏంటంటే ఇక్కడ చూడండి ఒకసారి 25వ అధ్యాయము కింద 24వ వచనం నేను చదువుతా. తర్వాత 1 తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని నేను ఎరుగుదును. అబ్బా, ఎంత భయంకరమైన మాట అండి ఇది. 5 తలాంతులు ఇచ్చినాడు, అయ్యా ఇగో నీవు ఇచ్చినావు ఇదిగో అన్నాడు. 2 తలాంతులు ఇచ్చినాడు, అయ్యా నీవు ఇచ్చినావు ఇదో అన్నాడు. కానీ 1 తలాంతు ఇచ్చినాడు కూడా, అయ్యా నేనేం చేయలేకపోయినా ఐఎమ్ సారీ అని ఇంటే అయిపోతుండే. కానీ వాడు ఏం చేసిండు తెలుసా? నీ విత్తని చోట పంట కూర్చుకొని, విత్తని చోట కోయి వాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైనా కఠినుడవని ఎరిగి. 3 విషయాలు రాంగ్ మాట్లాడుతున్నాడు ఆయన. విత్తనాలే విత్తావు నువ్వు, కానీ అక్కడ నీ కాడ కోసుకోవాలనుకుంటావు. పంటను వేయవు నువ్వు, కానీ పండించుకోవాలనుకుంటావు, కూర్చుకోవాలనుకుంటావు. నువ్వు కఠినుడవు అని ఎరిగి నా తలాంతును భూమిలో వాతి పెట్టినా ఇదిగో నీ తలాంతు నీకని ఇస్తా ఉన్నాడు. యజమానుడు కఠినుడని, విత్తని చోట కోయిచేవాడని, పండని చోట కూర్చుకునేవాడని వీడు ఎట్లా అనుకుంటాడు? అట్లంటే మరి వాళ్ళకిచ్చినగా తలాంతులు అంటే చాలామంది ఉద్దేశం ఏంటంటే, పండితుల ఉద్దేశం వీనికి 1 తలాంతు ఇచ్చింది కాబట్టి వీడికి కోపం లేచింది అనుకుంటారు.
వీనికి ఒక తలాంతు ఇచ్చింది కోపం కాదు, లిటరల్గా వాని స్వభావం ఏంటంటే వాడు సోమరి. యజమానునికి తెలుసు వీడు సోమరి అని. సోమరి అయినప్పటికీ ఒక అవకాశం ఇచ్చినాడు ఆయన. ఒక తలాంత్ అనేది కూడా ఇట్స్ నాట్ ఏ సింగిల్ కాదు అది. ఒక తలాంత్, ఒక టాలెంట్ అనేది కూడా వానికి ఒక అవకాశాన్ని ఇవ్వడం. అక్కడ టాలెంట్ ఇంపార్టెంట్ కాదు, ఈ అవకాశం నుంచి వాడు పైకి వస్తాడేమో అనే ఒక అవకాశాన్ని ఇవ్వడం. అయినప్పటికీ వాడు ఏం చేసినట్టే ఆ అవకాశాన్ని కూడా చేజార విడిచి తిరిగి యజమానున్నే నిందల పాలు చేస్తూ ఉన్నాడు. నీ విత్తని చోట కోయివాడు, చల్లని చోట పంట కూర్చుకొని వాడు కఠినుడు అని నేను ఎరిగి. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని పరిస్థితుల గుండా పరిచర్యను తీసుకొని వెళ్ళాలని మనకు ఆజ్ఞాపిస్తే కొన్నిసార్లు కొంత పర్యాలు మనం దేవుని ఆ విధంగా నిందించవచ్చు. ద సేమ్ నేచర్. ప్రభా నువ్వు నన్ను అనవసరంగా ఈ విషయంలో తీసుకొని వచ్చినావు. మోషే అదే అన్నాడు కదా, ఇశ్రాయేల్ ప్రజలకు నాయకత్వం వహించినప్పుడు ఇంతమంది నేను కన్నానా అంటాడు మోషే. ఇంతమంది నా కడుపులో పుట్టినరా, నేను కన్నానా, నేను పాలించి పెంచిన వాళ్లకు ఇంతమంది మాటలు నేను పడుతుండా అనే ఒక బాధను వెళ్ళబోస్తాడు. కానీ అదే మోషే రియలైజ్ అయిన తర్వాత ఏమంటాడు తెలుసా, నెక్స్ట్ ప్రార్థనలో దేవుడే నేను వాళ్ళని నాశనం చేస్తా మోషే ని పక్క తప్పుకో అంటే మోషే అడ్డం పడతాడు. ఫస్ట్ ఏమంటాడు, ఇంతమంది నేను కన్నానా అంటే ఒక ఫ్రస్ట్రేషన్, సనుగుడం, గులుగుడం. 60 లక్షల మందికి పైగా మార్బలం మోష మీద పడి సనుగుతుంటే, బువ్వకు సనుగుతుంటే, నీళ్ళకు సనుగుతుంటే, ముక్కలకు సనుగుతుంటే, కిరకాయలకు దోసకాయలకు సనుగుతుంటే భరించలేక మోసే ఫ్రస్ట్రేషన్ అయ్యాయి. ఇంతమంది నేను కన్నానా, నేను తండ్రినే, నేను పాలిచి పెంచినా, నా కడుపులో పుట్టినరా అన్న మనిషి 1-2 చాప్టర్లు అయిన తర్వాత దేవుడే వచ్చి నేను వాళ్ళని నాశనం చేస్తా మోషని పక్క జరగంటే ఏమంటారు తెలుసా, అడ్డం పడతాడు. ప్రభువా ఇందుకొరకనే నేను వాళ్ళను ఐగుప్తుకెళ్ళి బయటికి తీసుకొని వచ్చింది. ప్రజలు నిన్ను అంటారు, ఇందుకొరకేనా, ఇట్లా సంపానికేనేనా అంత కఠినమైన స్థితి నుంచి బయటికి తీసుకొని వచ్చి ఇక్కడ సంపానికేనా అంటారు. ఒక్క ఛాన్స్ వాళ్ళకి అంటాడు ఆయన. అంటే ఒక మనిషి ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయం వేరు, దేవుని ప్రసన్నతను అనుభవించిన తర్వాత, దేవుని స్థితిని అనుభవించిన తర్వాత మాట్లాడే విధానం వేరు. అందుకని దేవుడు ఎవరికి సామర్థ్యం బట్టి వాళ్ళకి ఒక పని ఇస్తే ఆ పనిలో నువ్వు నమ్మకం నువ్వు చాలంతే. నీకు ఇవ్వని పని గురించి అవసరం లేదు, నీకు రాని పని గురించి అవసరం లేదు. నీకు ఊడ్చే పని ఇచ్చిండా, ఇప్పుడు పిల్లలు ఈ పని ఇచ్చినాం, ఆ గిద్దోను, ఆ నగేషు, దీంట్లో నమ్మకం ఉండాలంతే. ఇంకా నేను ప్రెసిడెంట్గా చేస్తా అంటే కాదప్పుడు, ఈ పనిలో నువ్వు నమ్మకంగా ఉండు, దీని ద్వారా నీకు ప్రమోషన్ వస్తుంది. నీకు ఇంకో పని, ఇది ఊడ్చే పని ఉంది కొంతమందికి, నమ్మకంగా ఊడ్చండి, దాని ద్వారా ప్రమోషన్ వస్తుంది. నేను ఈరోజు అంటే థామస్ అన్నను మెచ్చుకోవాలనుకుంటాను. నేను ఎప్పుడు కూడా మిద్దె థోమస్ ఉన్నాడా లోపల, థోమస్ అన్న మీరు గమనించండి, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను మనుషులను. ఎప్పుడు కూడా ఆయన ఒకరు చూస్తున్నారు అని పని చేయడు. ఆయన నన్ను ఒకడు చూస్తున్నాడు అని పని ఎప్పుడు చేయడు. నేను ఇన్నేళ్ళు చూస్తే కానీ ఎప్పుడు కూడా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతాడు. ఇంతమంది మీరు లొల్లి చేసి పాకెట్లు పడేసి అన్ని పడేసి పోతే కూడా సరే, అక్కువ కొన్నిసార్లు ఆడపిల్లలు ఉడుస్తారు అనుకోండి, కానీ ఎక్కువ భాగం అందరూ అయినా కానీ థోమస్ అన్న పొరక పట్టుకొని ఉడుచుకుంటుంటాడు, ఆ కుర్చీలు ఎత్తుకుంటుంటాడు, ఆ బెంచ్లు వేసుకుంటుంటాడు. ఆ లాడ్ సప్పర్ అప్పుడైతే ప్రతి పాత్ర తన చేతులతో కడిగితేనే తృప్తి ఆయనకు. తర్వాత ఆ చెత్త, కొన్నిసార్లు చెత్త ఉంటుంది మీటింగ్లో అయితే, చెత్త ఆ ప్లేట్లాడ పడేస్తారు, అందరు వెళ్ళిపోతాం మనం. ఆ చెత్త ప్యాకెట్ అంతా చుట్టుకొని ఆయన పోయి అక్కడ పోయి వేసి వస్తాడు. కొన్నిసార్లు నేను చూస్తా, మన పిల్లలు అటుకెళ్ళే ఉంటారు అందరూ, ఒక్కరు కూడా అంకుల్ ఇక్కడ, పెదనాయన చిన్నాయన ఇక్కడదే, నేను వేసి వస్తా అని ఒక్కరు కూడా అన్నారు. ఐ వాజ్ లిటరల్లీ అప్సెట్. అది ఆయన పని కాదు, సంఘం పని. ఆయన ఇంటి చెత్త అయితే నువ్వేం తీసుకోపోకు, సంఘం చెత్త తీసుకుపోతున్నప్పుడు ఒక పెద్ద మనిషిగా మీరు గౌరవించి అంకుల్ ఇక్కడదే అని ఆ చెత్తను తీసుకపోతే ఆయనకు ఎంతో తృప్తి అనిపిస్తుంది. అట్లానే ఆయన ఎక్స్పెక్ట్ చేయడు, కానీ ఆయన నమ్మకంగా తనకిచ్చిన పని 100% చేస్తారు ఆయన. కొన్నిసార్లు ఆయన ఎవరు రాముడు, బాలరాజు వాళ్ళ తమ్ముడు రాముడు తీసుకుపోతాడు చూడు. రాముడు ఎవడన్నా ఉంటే కదా చెత్త అని
రాముడు తీసుకొని చక్కగా పోయి వేసి వస్తాడు. ఆ మాత్రం కూడా మీకు యవనస్తులకు దొరకదు ఆ ఛాన్సు. దట్స్ అ ప్రివిలేజ్. సంఘం పని అంటే అది నాది కాదు, అంకుల్ తీసుకుపోతాలే, అది కాదమ్మా. కాబట్టి దేవుడు, నేనే అంత అబ్జర్వ్ చేస్తుంటే దేవుడు ఎంత అబ్జర్వ్ చేస్తాడు? ఇప్పుడు నేను తప్పగా చెప్తాను తోమస్ అన్న గురించి, బలా నమ్మకమైన మంచి దాసుడు. ఈ నెవర్ ఎక్స్పెక్ట్స్ అప్లాజ్, సప్పట్ల కొరకు ఆలోచన చేయడు ఆయన. నా పేరు చెప్పబోతే ఆలోచన చేయడు, కమెండేషన్ గురించి ఆలోచన చేయడు. తన వర్కే తనకు దేవుడు. ఆయన దొరికినందుకు మొత్తం ఆయన అదృష్టవంతుడు. ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడు తోమస్ అన్నకి, ఎంత ఇబ్బంది పెట్టినా అనా అనా అనుకుంటుంటాడు పాపం. అంటే నమ్మకత్వం అంటే అది, ఫేత్ఫుల్నెస్ అంటే అది దేవుని పని. ఇది దేవుని పనిలో నువ్వెంత నమ్మకంగా పని చేస్తే దేవుడు చూస్తాడు. ప్రజలు కాదు నీకు అప్రిషియేషన్ ఇవ్వాల్సింది. ఒక యజమానుడు నీకు అప్రిషియేషన్ ఇస్తాడు. ఈరోజు నువ్వు బలా ఉబ్బిపోతావు, తర్వాత అదే యజమానుడు మళ్ళా ఏం పని చేసినవరా, ఉల్ట పని చేసినావంటే మళ్ళీ కుంగిపోతావు. కానీ దేవుడిస్తే దేవుడు అమాంతంగా ఎత్తిపడేస్తాడమ్మా. కాబట్టి యవనస్తులకు నేను చెప్తా ఉన్నాను, చర్చి పని ఏదైనా ఉన్నప్పుడు వాలంటరీగా మీరు రండి. కమిటీ పెద్దలు ఉంటారు, వాళ్ళే చేయాలని కాదు. యూ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. థర్డ్ జనరేషన్ మీరు. పౌలు అదే అంటున్నాడు, తిమోతి నా పాట అయిపోయింది, నేను చచ్చిపోతున్నా, నీకు ఇచ్చిన నీ పాట అయిపోయిన తర్వాత నువ్వు ఇడిచిపెట్టనీకే లేదు. థర్డ్ జనరేషన్ ప్రిపేర్ చేయాలి. నువ్వు థర్డ్ జనరేషన్ ఎట్లుండాలంటే కూడా అది కూడా సామర్థ్యం కలిగిన వాళ్ళు ఉండాలా, నమ్మకత్వం కలిగి ఉండాలా. అలాంటి వాళ్లకు నువ్వు ఈ సేవ అప్పగించంటాడు. కాబట్టి అలాంటి తరము లేవాలా. ఇక్కడ 3 తరాలు ఉన్నాయి. ఒకడు 5వ తలాంతుల తరము, ఒకడు 2 తలాంతుల తరము, ఒకడు 3వ తలాంతుల 1 తలాంతుల తరం. 1 తలాంతు ఉన్న తరం ఏం చేసిందంటే పూడ్చిపెట్టిండు. అందుకనే వాడిని ఏమన్నాడు? సోమరి చెడ్డదాసుడా, సోమరి అయినా చెడ్డదాసుడా. వాడిదేమ చూడండి, వాని గుణం ఒక్కసారి చూద్దాం. ఒకసారి తనను తాను పూర్తిగా అన్ఫేత్ఫుల్ టు మాస్టర్. 1 తలాంతు ఉన్న వ్యక్తి తనకు తను పూర్తిగా మాస్టర్కు అన్ఫేత్ఫుల్ అయిపోయినాడు. అంతే, ఫేత్ఫుల్ లేడిక. తర్వాత తను పూర్తిగా ఫెయిల్ అయినాడు. తనకిన్న అసైన్మెంట్లో సబ్జెక్ట్లో పూర్తిగా ఫెయిల్ అయినాడు. తర్వాత తన ఓటమిని తను అంగీకరించలేదు. మళ్ళా ఇక్కడ ఇగో అనేది అడ్డం వచ్చింది ఆయనకు. ఎందుకు అంగీకరించలేదంటే వానికి 5 ఇచ్చే, వానికి 2 ఇచ్చే, నాకు 1 ఇచ్చిండు. నీ కేపబిలిటీ అంతే అని వానికి తెలియదు. దేవునికి తెలుసు నీ కేపబిలిటీ అంతే అని. కానీ వాడు అంగీకరించలేదు. ఎక్కడి నుంచి వచ్చింది అంగీకరించకపోవడం? ఆదాముకి వెళ్ళొచ్చింది మనకది. ఆదామా నీవెక్కడా అంటే నీ స్వరం విని నేను దాక్కున్నట్టాడు ఆయన. ఎందుకు దాక్కున్నావు అంటే నీవు నాకు ఇచ్చిన స్త్రీ ఈ పండు ఇచ్చింది. ఏమన్నాడు ఆడ? నీవు నాకు ఇచ్చిన స్త్రీ. చూడు, నీవు నాకు అంటే తను తప్పొప్పుకోలేదు. అవు ప్రభువా పండు తింటి అంటే లొల్లే లేకుండే. మరి కథ ఎట్లా ఉంటుండేనో? నీవు నాకు ఇచ్చినవాయమను నేను అడిగినా? నేను అడగలేదు నాకు భార్య కావాలని. కొన్నిసార్లు భర్తలు అట్లే అంటారు. తల్లిదండ్రులు ఫోర్స్ మీద పెళ్లి చేసిన అనుకో, ఒకలా పాప గయ్యాలు వచ్చింది అనుకో, ఏందిరా నీ భార్య ఇట్లుందంటే మరి నేను అడిగినా పెళ్ళి, నీవే తెచ్చి చేసినావు, ఇంకా నీవే ఏగు అంటాడు వాడు. అది కాదు, పెళ్ళి అయిన తర్వాత ఇంకా కలిసి ఏగాల్సిందే, ఆ సంసారం ఏగాల్సిందే. ఓసారి చెప్తే కదా, ఓ పడవల ఓ సైంటిస్ట్ పోతున్నట్ట, పడవ నడిపేటోడు పోతున్నాడట. సైంటిస్టు పడవ నడిపేటోడు. వాడు సైంటిస్ట్ అడిగినాడు. వాడు సైంటిస్టు మంచి జ్ఞానం కలిగినాడు. పడవ నడుపుతా అడిగినట్ట, ఏ మళ్ళా నీకు సుక్కల గురించి తెలుసా అన్నాడట. సుక్కల గురించి తెలిసే అది ఖగోళ శాస్త్రం అంటే నాకేం తెలియదు అయ్యా అన్నాడట. అట్లనా? మరి నీకు మనుషుల గురించి తెలుసా? అది జీవశాస్త్రం. మనుషుల గురించి తెలుసా అంటే నాకు మనుషుల గురించి కూడా తెలియదు అయ్యా అన్నాడట. అట్లా మరి నీకేం తెలుసు? ఇంకా నీకేం తెలియదు. అట్లా జీవశాస్త్రం తెలియపా, ఇట్లా ఖగోళ శాస్త్రం తెలియపా, అట్లా వృక్షశాస్త్రం తెలియపా, చెట్ల గురించి ఏం తెలియదు నీకు అన్నాడట. నాకేం తెలియదు అయ్యా, నేను ఏదంత బువ్వ తింటా, ఈ పడవ నడుపుకుంటా, నీకు అన్నీ తెలుసు అయ్యా అంటే నాకు అన్నీ తెలుసు, మొత్తం ప్రపంచాన్ని చుట్టొచ్చిన నేను, అన్ని శాస్త్రాలు తెలుసు అన్నాడట వాడు. కొద్దిసేపు అయినాక నదిలో పోతా ఉంటే నది ఉల్టపల్ట అయిందంట, కింద మీద పడుతుందంట. కింద మీద పడుతుంటే ఈడు మళ్ళా అన్నాడట, అయ్యా నీకు అన్ని శాస్త్రం తెలుసు కానీ మరి ఈత శాస్త్రం తెలుసు అన్నాడంట. ఈత శాస్త్రం తెలుసా అంటే ఈత శాస్త్రం నాకు తెలియదనంట. ఇప్పుడు ఈత శాస్త్రం వచ్చినోడే బతుకుతాడు, నీకు అన్ని శాస్త్రం తెలుసు కానీ నీకు ఈత శాస్త్రం రా, నువ్వు చచ్చిపోతావు అని అంటాడు. అని ఈయనకి అన్ని శాస్త్రాలు రావు, ఒక ఈత శాస్త్రం వస్తుంది.
ఆ నదిలో ఈత కొట్టుకుంటూ బయటకు వచ్చిండు. వీడు అన్ని శాస్త్రాలు తెలిసి ఈత రాక చచ్చిపోయాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నాకు అన్ని శాస్త్రాలు తెలుసుకుంటాము, కానీ నిజమైన నిత్యజీవ శాస్త్రం మర్చిపోతాం మనం. ఈ శాస్త్రాలన్నీ లేకుంటే ఒకటే శాస్త్రం తెలుసుకోండి, యేసును అంగీకరించడం, యేసు ఇచ్చిన పని నమ్మకంగా చేయడం, బలా నమ్మకమైన మంచి దాసుడు అనే బిరుదు తీసుకోవడం. ఈ వ్యక్తి అక్కడ ఫెయిల్ అయ్యాడు. యజమానుని తప్పు పడుతున్నాడు. నీవు కఠినుడవు, నీవు విత్తని చోట కోయి వాడవు, కూర్చొని చోట పంట కూర్చుకొని వాడవు అంటే తప్పును ఒప్పుకునే స్వభావము లేదు. తర్వాత దేవుడు ఏమంటున్నాడు చూడండి, వాని ఇచ్చిన వాని పనిని సరిగా చేయక దేవుణ్ణే వాడు దూషిస్తున్నాడు. అంటే వాని అఫెన్స్ ఏంది ఇక్కడ? వాని అఫెన్స్ ఏంది? నేరం ఏంది? వాని డిఫెన్సే వాని అఫెన్స్ కదా. వాడు డిఫెన్స్ చేసుకున్నాడు. ఆడ డిఫెన్స్ లాయర్ లాక తప్పును ఒప్పుకునే స్వభావం లేదు. అయ్యా నేను ఏదో చేతగాలే, నాకు వీలు కాలే. అప్పుడు దేవుడు ఏమన్నాడు, అయ్యా నువ్వు సావుకారుల దగ్గర పెట్టినా కానీ వడ్డీతో సహా తీసుకుంటుంటే కదా, నీకు చేత కాదు, నువ్వు సావుకారుల దగ్గర పెట్టుదాన్ని, నేను వచ్చినప్పుడు వడ్డీతో సహా తీసుకుంటా అంటే. చాలామంది ప్రబోధలు ఏమంటారంటే యేసుక్రీస్తే ఇక్కడ వడ్డీ గురించి మాట్లాడిండు కదా, మరి మేము వడ్డీకిస్తే తప్ప అనుకుంటారు చాలామంది. ఈ వడ్డీ ఆ వడ్డీ కాదు, ఈ వడ్డీ 10 రూపాయల వడ్డీ 20 రూపాయల వడ్డీ కాదమ్మా. ఇది మినిమం బ్యాంకు వడ్డీ. బ్యాంకు వడ్డీ. ఈ వడ్డీ ఎందుకు ఈ మాట ఎందుకు మాట్లాడి తెలుసా? లిటరల్గా నేను చెప్తా వినండి. యేసుక్రీస్తు కాలంలో దేనారాలు ఉంటాయి, వాళ్ళ యూదుల కరెన్సీ. పస్కా పండుగకు వచ్చినప్పుడు ప్రతి ప్రదేశం నుంచి వాళ్ళు పస్కా పండుగకు వస్తారు యెరూషలేంకు. అమెరికా నుంచి వచ్చినప్పుడు డాలర్ ఉంటుంది వంతోన. కానీ అక్కడ దేవాలయపు పన్ను కట్టాలంటే దేనారంలోనే కట్టాలి. దేనారం అంటే ఏంది? అర సెకెలు, పావు సెకెల్. సెకెల్ రూపంలో కట్టాలి వాళ్ళు, డాలర్ రూపంలో చెల్లదు అక్కడ. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, డాలర్ను వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఆడ వచ్చి డాలర్ని ఎక్స్చేంజ్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది సావుకారులు అని అంటారు. సావుకారుల దగ్గర నా డబ్బు పెట్టినా నేను వడ్డీతో తీసుకుంటుంటే అది అర్థం. అంటే బ్యాంక్స్ అన్నమాట. ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ బ్యాంక్స్ అవి. నీ డాలర్ ఇస్తే నీ డాలర్ సరిపోయిన దేనారాలు వాళ్ళు ఇస్తారు. నీ రిహాల్స్ ఇస్తే నీ రిహాల్స్ సరిపోయిన దేనారాలు వాళ్ళు ఇస్తారు. నీ పౌండ్స్ ఇస్తే నీ పౌండ్ సరిపోయిన దేనారాలు వాళ్ళు ఇస్తారు. నీ ఎన్ ఇస్తే జపాన్ కరెన్సీ, ఎన్ ఇస్తే ఎన్కి సరిపోయిన దేనారం వాళ్ళు ఇస్తారు. అంటే యజమానులు షావుకారులు అంటే వాళ్ళు బ్యాంకర్స్. దేవుడు ఏమంటాడు, నేను ఇచ్చిన అమౌంట్ నువ్వు బ్యాంకర్స్లా పెట్టినా కానీ కనీసం మినిమం వడ్డీ అనేదన్నా నాకు వస్తుండే, అంటే అది వృధా కాకుండే. ఇప్పుడు నువ్వేం చేసినావు, దాన్ని వృధా చేసినావు. ఆ కాలంలో కూడా చాలామంది ఉన్నారు ఇట్లా, బ్యాంకులో పెడితే ఇబ్బంది అవుతుందని వాళ్ళు గుంతలు దూకి పూసిపెట్టేది. అందుకని ఇప్పుడు నిధులు వెళ్తామంటే అదే బంగారులు వెళ్తారు. రాజుల కాలంలో బంగారులు పూడ్చిపెడతారు కదా, లంకె బిందెలు వెళ్ళామంటారు. అవే అనమాట పూడ్చిపెట్టేది. వీడు అదే పని చేసిండు, పూడ్చిపెట్టిండు. అందుకనే లూకాసు వార్తలో 24లో కానీ మత్తయిలో కానీ 19లో దేవుడు ఏమంటే తెలుసా, నీ ధనమును భూమిలా పాతి పెట్టవద్దు, అక్కడ చిమ్మెటయు దొంగయు తుప్పుయు పట్టివేయును. బయటిస్తే దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. కాబట్టి నువ్వేం చేయాలి, సత్క్రియల ద్వారా నీ ధనాన్ని డెవలప్ చేయి. సత్క్రియలు, గుడ్ వర్క్స్ చేయి. ఆ ధనం చేత మంచి పనులు చేయి. ఆ పనులు నేను ఏం చేస్తావు అంటే పరలోకంలో కమాండేషన్ ఇస్తాయి, అప్రిషియేషన్ ఇస్తాయి, అప్లాజ్ ఇస్తాయి. నీ ధనాన్ని నీవే పెట్టుకొని నేనే తింటా, నేనే చూసుకుంటా, నేనేది నాదే అంటే దేవుడు నీ కొరకు ఇవ్వలేదు. అది రూపాయికున్న విలువ, రూపాయికున్న ట్రాన్సాక్షన్ మీకు అర్థం కాదు చాలామందికి. ప్రపంచంలో అన్నిటికన్నా ఎక్కువ వైరస్ ఉండే నోట్ ఏంటంటే రూపాయి నోటే. అన్నిటికన్నా ఎక్కువ వైరస్ ఉండేది దానికే. ఎందుకంటే కొన్ని వందల లక్షల మంది చేతులు మారుతుంది రూపాయి. ఈరోజు నా జేబులు ఉంటుంది, ఇప్పుడు కానుకేస్తే అక్కడికి పోతుంది, అక్కడి నుంచి ఇంకొంతవరకు పోతుంది, ఇంకొంతవరకు పోతుంది. ఇంతమంది చేతులు మారుతుంది. ఇంతమంది చేతులు మారిన రూపాయిని మనం ఏం చేస్తాము? అంటే ఆ వైరస్, అంటే ధనం అనేది ఒక వైరస్. అందుకనే ఆ ధనాన్ని ఆ సావుకారుల దగ్గర పెట్టిన మినిమం వడ్డీ వస్తుండే, నీవు ఆ పని కూడా చేయలేదు అని వానికి కండమ్నేషన్ ఇచ్చినాడు. వాళ్ళ కమెండేషన్, వానికి కండమ్నేషన్. ఎందుకంటే వాడు స్వభావ సిద్ధంగా ఎవరు ఆయన సోమరి, వాని డిఫెన్సే వాని అఫెన్స్. కంక్లూజన్లో ఒక మాట చెప్తాను నేను. సామెతల గ్రంథం
తీయండి సామెతలు, ప్రొవర్బ్స్ 12:24. ప్రొవర్బ్స్ 12:24. శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడి చేయును, సోమరుడు వెట్టి పనులు చేయవలసి వచ్చును. శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేయును, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. యవనస్తులారా, నేను మీకు చెప్తా ఉన్నాను, చదవాల్సిన టైంలో శ్రద్ధగా చదువుకోండి. మీకన్నా మనగాళ్ళు ఎవరు ఉండరు. ఇక 20 సంవత్సరాలు కష్టపడి చదవండి, 80 సంవత్సరాలు కాలు మీద కాలు వేసుకొని కూర్చోండి. 20 సంవత్సరాలు మీరు సెల్ ఫోన్కు గేమ్స్కు బానిస అయితే 80 సంవత్సరాలు మీ పరిస్థితి ఉల్టపాల్ట అవుతుంది. శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయును, సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును. పరిస్థితులు మీ నాయనుల కాలం లాకుండవు, పరిస్థితులు ఇప్పటిలాకుండవు. ఇంకా కాంపిటీషన్ ఎక్కువైంది ప్రపంచంలో. కాబట్టి దయచేసి నేను మీకు చెప్తా ఉన్నాను, చాలామంది పిల్లలు సెల్ ఫోన్లు ఆటకు చాలా అడిక్ట్ అయినరు. బెంగళూరులో ఒక వైరస్ వచ్చింది, ఒక జాంబీ, అది ఏంది, అది జాంబీ డ్రగ్, దాని పేరు జాంబీ డ్రగ్. డ్రగ్ వచ్చింది బెంగళూరులో రీసెంట్గా వచ్చింది డ్రగ్. అది జాంబీ డ్రగ్ వేసుకోండి, బాగా అడిక్ట్ అయినారంట పిల్లలు, యవనస్తులే. దాని పర్యవసానం ఏంటంటే, దాని రిజల్ట్ ఏంటంటే, ఆ డ్రగ్ వేసుకున్న తర్వాత 2-3 గంటలు వాడు ఇట్లే ఉంటాడంట, రోడ్డు మీద నిలబడి ఇట్లే సొరుక్కుంటా, ఇట్లే కాలు అడిగేనికి రాదంట, ఈ నరాలన్నీ పడిపోతావంట. అలాంటి డ్రగ్కు బెంగళూరు అంతా అడిక్ట్ అయిపోయినరు. ఈరోజు యవనస్తులు చాలామంది అలాంటి విషయాలకు అడిక్ట్ అవుతూ ఉన్నారు, సోమరులుగా తయారవుతున్నారు. చాలా సోమరత్వం వస్తూ ఉంది. నేను చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తా ఉన్నాను నేను. మీరు 2 గంటలు సెల్ ఫోన్లో గేమ్ ఆడితే మీకు ఒరిగేది ఏమీ రాదు. ఆ 2 గంటలు మీ బుక్స్ మీద పెట్టండి, మీ అకాడమిక్ బుక్స్ మీద పెట్టండి, ఫెయిల్ అయిన సబ్జెక్టులు చదవండి. మీకు జ్ఞానం వస్తుంది, దాని నుంచి ఒక కసి వస్తుంది. నేను బయటపడాలా, మా ఇంటికి ఒక ఆదాయం చేయాలా, నేను ఒక ఉద్యోగం సంపాదించాలని కసి వస్తుంది. దీని ద్వారా ఏమొస్తుంది? అప్పుడు ఎంటర్టైన్మెంట్, 4 కూర్చుంటారు, నవ్వుతావు, అయిపోతుంది. మైండ్ మొద్దు వారిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఒక సేవకునిగా, మీ బ్రదర్గా చెప్తున్నాను, మీ అన్నగా చెప్తా ఉన్నాను నేను. నా మీద కోపం పెట్టుకోకండి. మీరు బాగుపడితే నాకేం రాదు, మీ అమ్మోళ్ళకి వస్తుంది. చాలామంది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, చాలామంది గేమ్స్కు అడిక్ట్ అవుతూ ఉన్నారు పిల్లలు. సోమరి వెట్టి పనులు చేయవలసి వచ్చును, శ్రద్ధ గలవాడు వేలుబడి ఏలిక వాడు రాజులాకుంటాడు. కాబట్టి చదివే టైంలో చదవండి అంతే. తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నారు మిమ్మల్ని. చిన్న పనుల కోతున్న వాళ్ళు ఎయిర్పోర్ట్ల పనికి పోయి ఎక్కడ పోయి మీ ఫీజులు కడుతుంటే, మీరు ఫెయిల్ అయ్యి ఇంటికాడ కూర్చొని గేమ్స్ ఆడుతుంటే, వాట్ ఏ షేమ్ ఇట్ ఈజ్, వాట్ ఏ షేమ్ ఇట్ ఈజ్. తల్లిదండ్రులకు మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? వాళ్ళ కష్టానికి మీరు ఇచ్చే విలువ ఇదేనా? కష్టం చెమట తీసి వాళ్ళు దుడ్లు సంపాదించి మీకు ఫీజులు కడితే, మీరు ఫెయిల్ అయ్యి ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టుల మీద ధ్యాస లేకుండా సెల్ ఫోన్ల మీద ఉంటే, తిరిగి ఆ సబ్జెక్ట్ నీ మైండ్లో ఎరేజ్ అయిపోతుంది. మళ్ళీ నువ్వు ఎగ్జామ్ రాసినా నువ్వు మళ్ళీ పాస్ కావు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఇంపార్టెంట్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నేను ఈ మాటలు పాస్టర్గా చెప్తలేను, మీ బ్రదర్గా చెప్తున్నాను అనుకోండి. నేను బీడీ చదివినప్పుడు 2015 నుంచి 2019 4 ఏండ్లు. అప్పటికి నాకు పెళ్ళి అయింది, 2 పిల్లలు, ఒక చర్చిల పాస్టర్. మళ్ళీ నేను పెద్ద చర్చ్, అది మామూలు చర్చ్ కాదు, మా ఎంబీ డినామినేషన్లోనే హెడ్ క్వార్టర్ చర్చ్, అది సెంటనరీ ఎంబీ చర్చ్, 100 years ఓల్డ్ చర్చ్. అది చర్చిల పాస్టర్ ఉండి కంటిన్యూగా పాస్టర్గా ప్రతి కార్యక్రమం అటెండ్ చేయాలా, ప్రతి పెళ్లిళ్ళు చేయాలా, ఇంకా నేను ఫుల్ ప్లేజ్ పాస్టర్ అక్కడ. కాకపోతే మా ప్రెసిడెంట్ నాకున్న ఆశను బట్టి పాస్టర్గా పనిచేస్తూ చదవడానికి అవకాశం ఇచ్చాడు. బీడీ అనేది కంపల్సరీ ఇంటర్నల్ చదవాలి, అది ఎక్స్టర్నల్ లేదు. ఇక ప్రపంచంలో ఎక్కడ బీడీ ఎక్స్టర్నల్ లేదు, క్యాంపస్లో ఉండే చదవాలి. క్యాంపస్లో ఉండి 4 ఏళ్ళు చదివిన, ఫ్యామిలీ మెయింటైన్ చేసిన, పిల్లలు పెద్ద పిల్లలు, స్కూల్ ఫీజులు, ఫ్యామిలీ, భార్యకు బాగాలేకుంటే, పిల్లలకు బాగాలేకుంటే, చర్చి ప్రాబ్లమ్స్, చర్చి కార్యక్రమాలు ఇన్ని చేసి నేను మళ్ళీ బీడీలా 10 అవార్డ్స్ తీసుకున్నా. నేను 10 అకాడమిక్ అవార్డ్స్, ఉత్తమ అవార్డ్స్ కాదు, మొత్తం మార్కులవే. ఎందుకు తీసుకున్నా? నాకన్నా చిన్నపిల్లలు బీడీ వాళ్ళు, చిన్న పిల్లలు, నేనే పెద్దోని. అందులో నాకున్న ప్రెషర్ వాళ్ళకి లేదు. ఇన్ని ప్రెషర్లా 10 అవార్డ్స్ తీసుకున్నా అంటే నేను పెద్ద మోతవారని చెప్తాలే. నేను ఈ మాటలు మీరు ఎంకరేజ్ కావాలని చెప్తున్నా.
నీ కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతా ఉన్నావు? నీ కాన్సన్ట్రేషన్ ఈ వయసులో దేని మీద పెట్టాలో దాని మీద పెట్టాలి. మీరు ఈ వయసులో చదువు మీద పెట్టాలి, భవిష్యత్తు మీద పెట్టాలి, పైకి ఎట్లా రావాలని పెట్టాలి. సోమరిగా ఉండడానికి పెట్టకూడదు మీరు, ఇంకా డౌన్ ట్రాడర్ కావడానికి పెట్టకూడదు మీరు. తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి ఒక్కసారి. ఖచ్చితంగా చెప్తున్నా, లాస్ట్కు ఉద్యోగం లేకుంటే పిల్లలు కూడా ఇయ్యారు ఎవరికి. ఇది ఖచ్చితం. ప్రతి ఒక్క ఏం చూస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నాడు పిల్లగాడు అంటారు. ఏం చేస్తలేడంటే ఎందుకు ఇస్తారు? ఇవ్వరు. కష్టపడండి, కష్టపడి చదవండి. నీకు సామర్థ్యం ఉంది, నీ సామర్థ్యంకి వెళ్ళే దేవుడు నీకు అవకాశం ఇచ్చిండు. కష్టపడి చదవండి, ఆ చదువులో ఉన్న మజా తెలుసుకోండి, దాన్ని ఎంజాయ్ చేయండి. సక్సెస్ ఎంజాయ్ చేయండి. మీరు ఫెయిల్యూర్ ఎంజాయ్ చేయకండి, సక్సెస్ ఎంజాయ్ చేయండి. సక్సెస్లో ఉన్న కిక్కు దేంట్లో ఉండదు. నేను చెప్తున్నా, ఇక ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నా. అంతమందిలో నేను 10 అవార్డ్స్ తీసుకుంటుంటే చప్పట్లు కొట్టేటోడు కొడుతూనే ఉన్నారు లైన్గా. విజయభూషణ్ థియలాజికల్ క్లస్టర్ అవార్డు, విజయభూషణ్ హిస్టారికల్ క్లస్టర్ అవార్డు, విజయభూషణ్ బెస్ట్ స్పీకర్ అవార్డు, విజయభూషణ్ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డు. లైన్గా ప్రతి ఒక్కరు అప్లాజ్ చేసిండ్రు. అది మనిషిని ఒక ఉన్నతమైన స్థితిని తీసుకొని వెళ్తుంది. ఈ చెడ్డదాసునికి అవకాశం రాలేదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. కాబట్టి వాడు ఏం చేసిండంటే సోమరి అయిపోయాడు. తర్వాత ప్రవర్స్ 10:4లో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకస్తుడు వాడు, సోమరి బద్ధకస్తుడు కాబట్టి దరిద్రుడు అయిపోయాడు. శ్రద్ధగా పనిచేసిన 5 తలాంతులోడు ఐశ్వర్యవంతుడైండు. బలానమ్మకమైన మంచి దాసురా అనే గొప్ప ప్రశంస, గొప్ప కండమ్నేషన్ వాడు బిరుదు పొందిండు. వానికి ప్రమోషను, వీనికి డిమోషన్. అంతే. వానికి ప్రమోషన్ వచ్చింది పని చేసినందుకు, వీడు పని చేయకుండా శ్రద్ధ లేదు కాబట్టి బద్ధకంగా ఉన్నాడు కాబట్టి తలాంతులు లోపల ఊడిచిపెట్టిండు కాబట్టి డిమోట్ అయిపోయాడు. ఎక్కడ వెళ్తావు మనం? ఆర్ వి ప్రమోట్ ఆర్ డిమోట్? నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది, ఎవరి చేతిలో లేదు. దేవుడు ఒక పని ఇచ్చిండంతే నీకు. దేవుడు ఒక పాడే తలాంతి ఇచ్చాడు, ఊడ్చే తలాంతి ఇచ్చాడు, అన్నం చేసే తలాంతి ఇచ్చాడు. నువ్వు దాన్ని భూమిలో వాతి పెడుతున్నావా? నేను చెయ్యను, నేను ఎందుకు చేయాలంటే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. దేవునికి అడ్మినిస్ట్రేషన్ చేసే తలాంతి ఇచ్చిండు, అందులో చేసేయి. దేవునికి చదివే తలాంతి ఇచ్చిండు, చదివేయి. వాయించే తలాంతి ఇచ్చిండు, వాయించు. వాక్యం చెప్పే తలాంతి ఇచ్చిండు, వాక్యం చెప్పు. పాటలు పాడే తలాంతి ఇచ్చిండు, పాడు దేవుని కొరకు. ఆర్గనైజ్ చేసే తలాంతి ఇచ్చిండు, చెయ్యి దేవుని కొరకు. బలా నమ్మకమైన మంచి దాసుడా. అలాంటి ప్రశంస దేవుని నుంచి మనం పొందాల. పొందినప్పుడు ఆయన మనకు ప్రమోషన్ ఇస్తాడు. దేవుని దగ్గర ప్రమోషన్ పొందితే ఎంత ఘనత తెలుసా? అబ్బబ్బబ్బా. ఇహలోక బంధాలు మరచి, ఇహలోక బంధాలు మరచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదునో నే సభలో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో. ఎవరో సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నివసించు నా యేసయ్యా. నీ మహిమలో నిలచిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నే మౌదునో, ఏ మౌదునో నే మౌదునో. ఆనందదుడిగా హే బలా నమ్మకమైన నా మంచి సంగమా, కుర్లా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా, నీవు అనేకమైన వాటిలో నమ్మకంగా ఉంటావు కాబట్టి నీకు అనేకమైన వాటి మీద అధికారము ఇస్తున్నాను. అబ్బబ్బబ్బబ్బా.
కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కనికరం కలిగిన తండ్రి, గొప్పనైన దయగల యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనములు, స్తుతి, స్తోత్రాలు. ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చినావు. అక్కడ తలాంతులు ఇంపార్టెంట్ కాదు నాయన, మా సామర్థ్యం ఇంపార్టెంట్, మా కేపబుల్ ఇంపార్టెంట్, మా ఎబిలిటీ అనేది ఇంపార్టెంట్. కాబట్టి నీవు ఎవరికి ఏమి ఇచ్చినావు అనేది కాదు, నీవు ఇచ్చిన దాంట్లో ఎంత నమ్మకంగా ఉన్నావు అనేదే మాకు ప్రాముఖ్యత. కొంతమందికి ఆర్గనైజ్ చేసే తలాంతిస్తావు, కొంతమందికి పాటలు పాడే తలాంతిస్తావు, కొంతమందికి అడ్మినిస్ట్రేషన్ చేసే తలాంతిస్తావు, కొంతమందికి నవ్వించే తలాంతిస్తావు, కొంతమందిని కన్సోల్ చేసే తలాంతిస్తావు, కొంతమందికి ఓదార్పు ఇచ్చే తలాంతిస్తావు. మాకు ఇచ్చిన తలాంతులు నమ్మకం ఉండడానికి కృప దయచేయండి. మీరు వచ్చినప్పుడు ప్రభా, ఇదిగో ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన తలాంతును రెట్టింపు చేసినారు, నేను ఒక ఆత్మను సంపాదించినాను నీ కొరకు, నేను పడిపోయిన ఒక ఆత్మను నీ సన్నిధిలో నిలబెట్టినాను అని నీ దగ్గర నిలబెడితే బలానమ్మకమైన మంచి దాసుడు అనే గొప్ప కమెండేషన్ మీరు ఇవ్వబోతున్నారు. ఈ భూప్రపంచంలో అంతకన్నా మించిన అప్రిషియేషన్ ఇంకొకటి లేదు ప్రభు. మాకు మా బాస్ మమ్మల్ని మెచ్చుకుంటవచ్చు, ఇప్పుడు మెచ్చుకోవచ్చు, పని చేస్తే తర్వాత మళ్ళీ వేరే పని తప్పు పని చేస్తే తిట్టొచ్చు. కానీ తండ్రి, మీ నుంచి వచ్చే కమాండేషన్, మీ నుంచి వచ్చే అప్లాజ్, మీ నుంచి వచ్చే అప్రిషియేషన్ తరతరాలకు దీవెనకరంగా ఉంటుంది ప్రభువా. నాయనా, మా సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీ మీరు తలాంతు ఇస్తున్నారు నాయన, ఎవరికి తలాంతు లేకుండా లేరు ఇక్కడ. కాకపోతే వాళ్ళ తలాంతును మర్చిపోయి భూమిలో పాతి పెట్టితే వాళ్ళు చెడ్డదాసులు అయిపోతారు. వాళ్ళ తలాంతును గౌరవించి వాళ్ళు దాన్ని వినియోగింపరిస్తే బలానమ్మకమైన మంచి దాసులు అవుతారు. మా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వాళ్ళ యవన జీవితాన్ని సోమరులుగా ఉండడానికి దారి తీయవద్దు నాయన. యవనుడు దేని చేత తమ నడకను శుద్ధిపరచుకొనును, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు చేతనే కదా. యవనుడా అని యవన కాలమందు కాడి మోయట సులువు అని వాక్యంలో ఉంది ప్రభువా. కాబట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఫోకస్ పెట్టడానికి సాయం చేయండి. ఈ చిన్న చిన్న గేములు ప్రభువా, ఇవి క్షణికానందాలు అని ఆయన వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేటివి ప్రభువా. కొంతమంది డ్రగ్ అడిక్ట్ అవుతున్నారు, కొంతమందికి తాగుడుకు బానిస అవుతున్నారు, కొంతమందికి సెల్ ఫోన్ అడిక్ట్ అవుతూ ఉన్నారు. వాళ్ళ ఏం మర్చిపోతున్నారు ప్రభువా, వాళ్ళ దశ మర్చిపోతున్నారు, వాళ్ళ మిషన్ మర్చిపోతున్నారు నాయన. కాబట్టి ఆ విధంగా ఉండకుండా నాయన వాళ్ళని వాడుకోనండి ప్రభు, వాళ్ళతో మాట్లాడండి నాయన. మా సంఘాన్ని ప్రభువా, మీరు రాకడ సమయంలో ఎత్తబడే సంఘంగా, బలానమ్మకమైన కుర్లా తెలుగు బ్యాప్టిస్ట్ సంఘమా అనే మీ ద్వారా ప్రశంసను పొందే సంఘంగా, మీ ద్వారా ప్రమోషన్ పొందే సంఘంగా దాన్ని మార్చమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కానుకల పాట పాడుతుండగా కానుకలు సేకరిద్దాం.